स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। పెద్దలందరికీ నమస్కారం. వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణ శ్లోకాలు కొన్ని చదువుకుందాం అని కూర్చున్నటువంటి మనకి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో రామాయణం కిందటిసారి మనం ఆపుకోవడం జరిగింది. అంతా సవ్యంగా ఉండి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ దశరథ మహారాజు చేసుకున్నటువంటి సమయంలో యదృచ్ఛయ అనేటువంటి మాట వాడారు వాల్మీకి మహర్షి. అంటే కాకతాళీయంగా, అనుకోకుండా, అంటే భగవన్ నిర్ణయం వల్ల అని అర్థం. మందర మేడ మీదకి ఎక్కడం, అక్కడ జరుగుతున్నటువంటి సంభారాలన్నీ చూసి అనుమానించి దేనివల్ల ఇలా జరుగుతోంది అని కౌసల్యాదేవి యొక్క అంతఃపురంలోని ఒక ఆవిడని అడగడం, ఆవిడ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక వివరాలు ఈవిడికి చెప్పడం. ఈవిడ గూని ఉంది కాబట్టి మేడ నెమ్మదిగా ఎక్కువ ఉండొచ్చు, కానీ అతి వేగంగా మేడ మీద నుంచి అన్ని మెట్లు దిగి కిందకు వచ్చేసి కైకేయి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి కైకేయికి ఉద్బోధ చేయడం, కైకేయి మనస్సు మారడం, ఇవన్నీ మనం చూసాం. ఆ సమయంలో దశరథ మహారాజు ఆ కైకేయి భవనానికి ఇచ్చేశాడు. ఆ రాత్రి గడిస్తే మర్నాడు పట్టాభిషేకమే. ఇక్కడ విధి యొక్క నిర్ణయం ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం మనకు అనేకమైనటువంటి విషయాలు చెప్తారు. ఒకటి, ఆ సమయంలో కార్య భారం వల్ల దశరథ మహారాజు ఆ రాత్రి కౌసల్యాదేవి గృహంలో ఉండిపోయినా గొడవలేకపోవడం, లేదా అలసిపోయి ఈ సమయంలో ఇంత అర్ధరాత్రి వేళ కైకేయి ఇంటికి ఎందుకు వెళ్ళడం అని చెప్పి ఇంకెక్కడైనా సుమిత్ర భవనంలో కానీ, కౌసల్య భవనంలో కానీ, లేదా రాచనగరంలో కానీ ఉండిపోయినా గొడవలేకపోవడం, లేదా పట్టాభిషేకం జరిగే సమయానికి ముందే ఆ వెళ్ళేదేదో కైకేయి భవనానికి పొద్దున్నే వెళ్ళి ఇలాగ నీకు చాలా ఇష్టమైనటువంటి రామచంద్రమూర్తికి నేను పట్టాభిషేకం చేస్తున్నాను అని చెప్పేసి ఉన్నా గొడవలేకపోయి, మందర ద్వారా తెలియకుండా దశరథుడి ద్వారానే కనుక ఈ విషయం తెలిసి ఉంటే కైకేయికి బహుశా ఆవిడ మందర మాటలకు ఇంక తర్వాత ప్రలోభపడేటువంటి అవకాశం ఉండేది కాదు. లేదా కుమారుడు భరతుడు ఇక్కడ లేడు కదా, వచ్చాక పట్టాభిషేకం చేద్దాం అని ఆలోచించి దాన్ని కొంచెం వాయిదా వేసి ముందు భరతుడిని, శత్రుఘ్నుడిని మేనమావ గారి నుంచి రప్పించి తర్వాత మాట్లాడినా గొడవలేకపోయింది. భరతుడు దగ్గర ఉంటే ఈ గొడవ జరిగేది కాదు. భరతుడు లేకపోవడం ఒకటి, కైకేయికి ముందు చెప్పకపోవడం ఒకటి, రెండు తగుదునమ్మా అని ఆ సమయంలో కైకేయి ఇంటికి వెళ్ళడం ఒకటి. ఆవిడకి ఎంత కోపం వచ్చి అలక గృహంలో పడుకున్నా కూడా మహారాజు గారు కనుక ఆ గృహంలోకి రాకపోతే గొడవ ఏముంది అసలు. మన్నాడు పొద్దున పట్టాభిషేకం అయిపోయాక ఓహో ఇవిడి కోపంగా ఉంది కాబట్టి కోపగృహంలో ఉంటుంది, అప్పటికి గొడవ లేదు. అది చేయలేదు. ఇన్ని జరుగుతున్నాయి అంటే బహుశా ఇది చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. ఒక ప్రణాళిక రచించబడింది విధి చేత. దానిలో పాత్రలుగా ఈ అయోధ్య నగరంలో ఉన్నటువంటి రాచ కుటుంబంలోని అందరూ కూడా నటిస్తూ ఉన్నారు అని మనం అనుకోవాలి. ఇంకొకలా జరిగేటువంటి అవకాశం లేదు. అందుకే గురువుగారు అంటారు, అమ్మా నాన్నలు అన్నదమ్ములను భార్యాభర్తలు స్నేహబంధముల్ పాలక పాలితుల్ గురులు నిత్యం
ఇట్టి నానా విశేషముల్ మానవ బాంధములిలలో సాగించునందాక శ్రేయమ్మై నీ కథ భూమి నేలు కథ రాజా రామచంద్ర ప్రభు. ఎన్నిసార్లు మనం రామాయణం అసలు ఎందుకు వింటున్నామంటే ఇది మన కథ కాబట్టి. మనని రామాయణంలో ఏ పాత్రలో అయినా చూసుకోవచ్చు. రామాయణంలో ఉన్న పాత్రలన్నీ మన చుట్టూ కూడా ఉంటాయి. మన చుట్టూ ఒక రావణాసురుడు ఉంటాడు, ఒక వాలి ఉంటాడు, ఒక మండోదరి ఉంటుంది, ఒక శూర్పణఖ ఉంటుంది, ఒక మంథర ఉంటుంది. ఇవన్నీ మన చుట్టూ రోజు జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి నిత్యనూతనమైనటువంటి మన కథే రామాయణం అనిపిస్తుంది. కాబట్టి ఇది ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా బాగానే ఉంటుంది. కాబట్టి అమ్మా నాన్నలు, ఈ గురు శిష్యులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అనేటువంటి బంధాలు మానవ జాతికి ఉన్నంతకాలం రామాయణం శ్రేయమై నిలుస్తుంది అని చెప్పి మనకి గురువుగారు చెప్పడం జరిగింది. అయితే ఈ పాత్రని రచించినటువంటి వాల్మీకి మహర్షి పాత్రలుగానే రచించాడా అంటే దానికి కరుణశ్రీ గారు ఒక అందమైనటువంటి పద్యం చెప్పారు. రాముడా కాదు శౌర్య స్థైర్య గాంభీర్య రమణీయ సుగుణాభిరాముడతడు సీతయా కాదు రాశీభూత సౌశీల్యపూత త్రిలోకైక మాత ఆమె. భరతుడా కాదు సౌభ్రాత్ర సౌజన్య సంభరితుడవు ఆదర్శమూర్తి అతడు గుహుడటే కాదు రఘుస్వామి కార్యనిర్వహణ దీక్షాపరతంత్రుడతడు హనుమయా కాదు రామపదాబ్జరస తరంగిత సంభరితంతరంగుడతడు అదియు రామాయణం బటే కాదు ఆది కవి ఉపాయనం బిచ్చు ప్రేమ రసాయనంబుగాని. ఇది ఒక్కొక్క పాత్ర అంత జాగ్రత్తగా తీర్చిదిద్దాడు కాబట్టి వాల్మీకి మహర్షి ఈనాటికి మనం రామాయణాన్ని అంత అందంగా అంత జాగ్రత్తగా దాచుకుని చదువుకుని ఆనందిస్తాం. క్రిందటిసారి మహర్షి రాసిన దానిలో దశరథ మహారాజు కైకేయి భవనానికి వచ్చేటప్పుడు కైకేయి భవనాన్ని యొక్క వర్ణన చేశారు. అది కనకయ్య గారికి గుర్తు చేశారు. స్వర్గములా ఉన్నది అనేటువంటి మాట ఒకటి వారారు. అంటే దశరథ మహారాజు స్వర్గంలోకి ప్రవేశిస్తున్నట్లుగా ఉంది, స్వర్గం అంత సుందరంగా ఉంది ఆ భవనం అని మహర్షి రాశారు. అంటే దశరథ మహారాజుకి జరగబోయేటువంటి వ్యవహారం ఏమిటి అనేది ఒక చిన్న సూచన చేశారేమో మహర్షి అని మనకు అనిపిస్తుంది. లేకపోతే స్వర్గంతో పోల్చవలసిన అవసరం ఏముంది ఆ కైకేయి భవనాన్ని. అది అటువంటి భవనంలోకి ఆయన వచ్చి ఈవిడ మాట్లాడకుండా ముసుగుదని పడుకొని ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి తల నిమిరి నీకే వరం కావలిస్తే ఆ వరం కోరుకో, ఎవరైనా గొప్పవాడిని గబుక్కుని ధనవంతుడు చేసేయమంటావా, ఎవరైనా ధనవంతుని వాడి దగ్గర ఉన్న ధనవంతా తీసేసి వాడి బీదవాడిని చేసేయమంటావా, బాగా నేరాలు చేసిన వాడిని ఎవరైనా వదిలిపెట్టేసేయమంటావా, ఏమీ నేరం చేయకపోయినా సరే నీ కోపం వచ్చింది కాబట్టి ఎవరైనా సంహరించేయమంటావా, ఇలాంటి ప్రశ్నలు కొన్ని అడిగాడు. ఏమిటి నీ బాధకి కారణం ఏమిటి, నువ్వు నీ అలకకి కారణం ఏమిటి అని అడిగాడు. అక్కడితోటి మనం ఆగాం. తథోక్తా సా సమాశ్వస్తా వక్తు కామా తదప్రియం పరిపీడయితుం భూయో భర్తారముపచక్రమే. ఇదంతా విన్నటువంటి కైకేయి దశరథ మహారాజుతోటి మాట్లాడడానికి నిర్ణయించుకుని ఆయనతో మాట్లాడుతాం. తం
మన్మథశరైః విద్ధం కామవేగవశానుగం ఉవాచ పృథివీపాలం కైకేయీ దారుణం వచః. దారుణమైన మాట మాట్లాడిందట కైకేయి. ఎవరితో మాట్లాడింది? దశరథుడితో మాట్లాడింది. ఎలాంటి దశరథుడు? మన్మథశరైః విద్ధం, మన్మథ బాణముల చేత కొట్టబడి, కామవేగవశానుగం, కామవేగముతోటి ఆమె దగ్గరికి వచ్చినటువంటి ఆయనతోటి మాట్లాడింది. అంటే ఇతని యొక్క బలహీనత ఏమిటి అన్నది కైకేయికి తెలిసిపోయింది. ఆ బలహీనత ఏమిటో అవతల వాడికి తెలిసిపోయినట్లయితే అతనితో నెగోషియేట్ చేయడం చాలా సులువు. అతని బలహీనత ఏమిటి అంటే కామవేశానుగుడై మన్మథ శరీరముల చేత కొట్టబడిన వాడే వచ్చాడు దశరథుడు ఇప్పుడు ఆమె యొక్క గృహానికి. కాబట్టి అతని బలహీనత తెలుసుకుని ఆవిడ అంటోంది, నాస్మి విప్రకృతా దేవ కేనచిన్నావమానిత అభిప్రాయస్తు మే కశ్చిత్ తమిచ్ఛామి త్వయా కృతం. నిన్నెవరైనా ఇబ్బంది పెట్టారా? నిన్నెవరైనా అవమానించారా? నీకెవరైనా దోషం చేశారా ఎవరైనా నీ పట్ల అని ఆయన అడిగారు. ఆవిడ చెప్తోంది, నన్ను ఎవ్వరూ కూడా ఇంతవరకు అవమానించలేదు, నా పక్కగా ఎవరూ కూడా నాకు నచ్చని పని ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు. ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ యది త్వం కర్తుమిచ్చసి. నాకు వచ్చేస్తాను, నీకు బిస్కెట్లు ఇస్తా, చాక్లెట్లు ఇస్తా, ఇలా ఏవో చెప్పారు మీరు అన్ని కథలు. అవన్నీ నాకేం అక్కర్లేదు. మీరు చేసినటువంటి ప్రతిజ్ఞ ఒకటి మీరు గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అథ తద్వ్యాహరిష్యామి యదభిప్రార్థితం మయా. ముందుగా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఏమని? నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాను, నేను ఇచ్చిన మాట తప్పను అని ముందు మీరు ప్రతిజ్ఞ చేయాలి. అప్పుడు నేను ఎందుకు బాధపడుతున్నానో మీకు చెప్తాను అని చెప్పి ముందరికాళ్ళకి బంధంగా ఆవిడ చెప్తాను. తామువాచ మహాతేజాః కైకేయీమీషదుస్మితః. వెంటనే నవ్వు వచ్చింది దశరథ మహారాజుకి. ఊసిని ఇంత మాటానికే నేనేదో ప్రతిజ్ఞ చేయాలి, మాట తప్పను అని మళ్ళీ ప్రతిజ్ఞ చేయి అంటావేంటి? నా సంగతికి తెలుసు కదా, అంత చిన్న విషయానికి నువ్వు కోరే ఇంతోటి మహాకోరికకి నేను మాట తప్పని ముందు ప్రతిజ్ఞ చేయడం అవి కావాలా అని చెప్పి చిన్న చిరునవ్వు వచ్చింది ఆయనకి. ఏదో యథాలాపంగా ఆవిడ మాట్లాడబోతోంది, ఇది కావాలి అది కావాలి, నాకు పట్టు చీరలు కావాలి, ఏదో అడుగుతుందని ఏదో అనుకుంటున్నాడు పాపం ఆయన. కామీ, అతడు కామపరవశుడై హస్తేన సంగృహ్య మూర్ధజేషు శుచిస్మితాం. ఆవిడ శిరోజముల మీద తన చేయి వేసి దగ్గరికి తీసుకుని చిన్న చిరునవ్వుతో మాట్లాడుతూ ఉన్నాడు. అవలిప్తే న జానాసి త్వత్తః ప్రియతమా మమ మనుజో మనుజ వ్యాఘ్రాత్ రామాదన్యో న విద్యతే. మొదటి మాట మాట్లాడాడు, ఏమన్నాడు? అవలిప్తే అంటే ఓ సౌభాగ్య గర్వితే, చాలా సౌభాగ్యము చాలా అందము కలిగిన దానా. నజానాసి, నీకు తెలీదా? త్వత్తః ప్రియతమా మమ, నీకన్నా ప్రియమైనటువంటి వారు నాకు ఈ లోకంలో లేరు అనేటువంటి విషయం నీకు తెలీదా? అమ్మయ్య అనుకుంది ఆవిడ. వెంటనే అనేశాడు. అనకుండా ఉండలేడు దశరథ మహారాజు. ఏమని? మనుజో మనుజ వ్యాఘ్రాత్ రామాదన్యో న విద్యతే. ఆడవాళ్ళలో నీకన్నా ప్రియమైన వాడు లేరు, కానీ మగవాళ్ళలో నాకు రాముడి కన్నా ప్రియమైన వాడు లేడు. ఈ రెండు విషయాలు నీకు తెలీదా అన్నాడు. వెంటనే మొదటి సగం పూర్తి అయ్యేటప్పటికి ఆవిడ ఆనందపడింది. రెండో మాట అనేటప్పటికీ మళ్ళీ గతుక్కున్నాను. ఇప్పుడు కోరబోయే వరం ఎలా కోరాలి? తేన అజయ్యేన ముఖ్యేన రాఘవేణ మహాత్మనా శపే తే జీవనార్హేణ బ్రూహి యన్మనసేచ్ఛసి. ఏ రాముడినైతే, మహాత్ముడైనటువంటి ఏ రాముడైతే ఉన్నాడో, ముఖ్యుడైనటువంటి ఏ రాముడైతే ఉన్నాడో, అజయ్య జయితుం నశక్య, ఎవరినైతే జయించడానికి వీల్లేదో అటువంటి రామచంద్రమూర్తి అయితే ఉన్నాడో ఆయన మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను నేను. జీవనార్హేణ జీవనాదపి పూజ్యేన అన్నారు. నా ప్రాణం కన్నా ఇష్టమైనటువంటి రామచంద్రమూర్తి మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పి, బ్రూహి చెప్పు, యన్ మనసేచ్ఛసి, నీ మనసులో ఏముందో చెప్పు, నీ కోరిక ఏమిటో చెప్పు అని చెప్పి ఆయన అనునయంగా అడిగాడు. యం ముహూర్తమపశ్యంస్తు న జీవేయమహం ధ్రువం తేన రామేణ కైకేయీ శపేతే వచన క్రియాం. యం ముహూర్తమపశ్యంస్తు,
ఎవరినైతే ముహూర్త కాలము నేను చూడకుండా ఉన్నట్లయితే నా జీవేయం అహం ధ్రువం, నేను నిశ్చయంగా మరణిస్తానో ముహూర్తకాలం దూరం అయితే. తేన రామేణ కైకేయీ శపేతే వచన క్రియాం, ఆ రామచంద్రమూర్తి మీద నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నానమ్మా, నువ్వు నీ కోరిక నేను తీరుస్తాను. రెండోసారి శపథం చేశాడు. ఆత్మనా ఆత్మజైశ్చాన్యైః వృణేయం మనుజర్షభం తేన రామేణ కైకేయీ శపేతే వచన క్రియాం. నాకంటే ఇష్టమైనటువంటి వాడు నాకెవరు ఉండరు కదా, కానీ నాకంటే ఇష్టమైన వాడు నాకు రామచంద్రుడు ఉన్నాడు. నాకు రామచంద్రుడి మీద ఎంత ఇష్టం అంటే, నా మీద నాకు ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువ ఇష్టం రామచంద్రుడి మీద. అటువంటి రామచంద్రుడి మీద, నా కుమారులు అంటే అందరి మీద నాకు ఇష్టమే, దాని మీద కంటే కూడా ఇష్టమైనటువంటి వాడు. ఇతర జనులందరికన్నా కూడా నాకు రామచంద్రుడే ఇష్టం. అటువంటి రామచంద్రుడి మీద మనుజర్షభుడు, మనుజ శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుడి మీద తేన రామేణ కైకేయీ శపేతే వచన క్రియాం. 3 సార్లు చేస్తాను అంటే అర్థం చేసి తీరుతాను అని అర్థం. ఇప్పుడు 3 సార్లు శపేతే, నేను ఒట్టు పెడుతున్నాను ఆ రామచంద్రుడి మీద అని చెప్పి 3 సార్లు ఒట్టు పెట్టాడు. మనస కర్మణ వాచ 3 రకాలుగాను కూడా నువ్వు అడిగింది చేసి తీరుతాను సుమా, రాముడి మీద ఒట్టు అని చెప్పాడు. భద్రే హృదయమప్యేతత్ అనుమృశ్యోద్ధరస్వమే ఏతత్ సమీక్ష్య కైకేయీ బ్రూహి యత్ సాధు మన్యసే. నీకు నా మనసు ఏమిటో తెలిసిపోయింది. ఇప్పుడు రాముడు అంటే నాకు ఎంత ఇష్టమో తెలిసిపోయింది. అటువంటి వాడి మీద ఒట్టు పెట్టి చెప్పాను కాబట్టి నన్ను ఉద్ధరస్వమే, నన్ను ఉద్ధరించి. ఇప్పుడు ఎలాగా? ఏతత్ సమీక్ష్య, నేను చెప్పిందంతా విని బాగా అర్థం చేసుకుని రామచంద్రమూర్తికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో తెలుసుకుని ఇప్పుడు బ్రూహి, నువ్వు చెప్పు, నువ్వు అడుగు. యత్ సాధు మన్యసే, ఏది నువ్వు సాధు అనుకుంటావో అది అడుగు. కానీ ఇది మాత్రం మర్చిపోకు, రామచంద్రుడు లేకుండా నేను ముహూర్తమపి నజీవేయం, ముహూర్తకాలం కూడా అపశ్యంస్తు నజీవేయం అహం ధ్రువం. కాబట్టి నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో అన్నాడు. బలమాత్మని జానంతి నమాం శంకితుమర్హసి. నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? ఎన్నాళ్ళు కలిసి కాపురం చేస్తాం మన ఇద్దరం, నా యొక్క బలాబలం నీకు తెలియదా? ఎటువంటి వాళ్ళని నేను ఓడించాను, ఇచ్చిన వాడిని నిలబెట్టుకోవడం, ఎంతటి యుద్ధాన్నైనా చేయగలను. దేవదానవ సంగ్రామంలో దేవతలకే నేను సహాయం చేసేటువంటి మునగాడిని నేను. అంతటి నా బలం ఉండి నువ్వు అడిగేటువంటి చిన్న చిన్న కోరికలు నేను తీర్చలేని ఎందుకు అనుకుంటున్నావు? అసలు తప్పకుండా తీరుస్తాను, నా బలాన్ని గుర్తుపెట్టుకుని అడుగు నువ్వు. కరిష్యామి తవ ప్రీతిం సుకృతే నాపితే శపే. ఇంతవరకు నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, ఆ పుణ్యకార్యాలన్నింటి మీద ఒట్టు పెడుతున్నాను. నువ్వు అడిగినట్లుగా నేను చేస్తాను. అంటే సమస్తమైనటువంటి పుణ్యాలు పోతాయి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చేయకపోతే పుణ్యాలు పోతే ఏమవుతాయి? రామచంద్రమూర్తి దూరం అయిపోతాడు. ఏ మనిషికైనా అంతే. రాముడు దగ్గర ఉన్నాడంటే మనకి చాలా పుణ్యాలు పడ్డాయని అర్థం. నా పుణ్యాలన్నింటినీ కూడా పెడుతున్నాడు ఇప్పుడు పణంగా. నువ్వు అడిగింది నేను చేస్తాను, నా పుణ్యాలన్నింటి మీద కూడా ఒట్టు పెడుతున్నాను అన్నాడు. సా తదర్థమనా దేవి తమభిప్రాయమాగతం నిర్మాధ్యస్థాశ్చ హర్షాచ్చ బభాషే దుర్వచం వచః. చాలా అద్భుతమైనటువంటి విశేషణ వాడారు ఇక్కడ. నిర్మధ్యాస్థ్య అంటే ఆవిడ నిర్మధ్యస్థ అంటే మధ్యస్థ కాదు. మధ్యస్థ అంటే ఏమిటి? అటు కానీ ఇటు కానీ వంగకుండా తటస్థమైనటువంటి మాట మాట్లాడేవాడు మధ్యస్థుడు. వాడు ఏ పక్షపాతం లేకుండా మాట్లాడేవాడు అని అర్థం. ఈవిడ పక్షపాతం లేకుండా మాట్లాడేటువంటిది కాకుండా మాట్లాడేది, అంటే పక్షపాతంతో మాట్లాడేది. మధ్యస్థ అయి మాట్లాడేది అంటే ఆవిడ రాగద్వేషాలకి లోనే మాట్లాడడం మొదలెట్టింది. అది ఆయన చెప్పదలుచుకున్నది. హర్షాచ్చ చాలా సంతోషంతో, బభాషే దుర్వచం వచః చాలా దారుణమైనటువంటి మాటని ఆవిడ ఇప్పుడు మాట్లాడుతోంది. తేన వాక్యేన సంహృష్ట తమభిప్రాయమాగతం వ్యాజహార మహాఘోరం అభ్యాగత వివాంతకం. మనం వెళుతుంటే ఎవరైనా ఎదురొచ్చారనుకోండి, రండి కూర్చోండి అంటాం. ఆ ఎదురొచ్చిన వాడు యమధర్మరాజు అయితే మన కోసం వస్తే రండి ఎదురొచ్చి కూర్చోండి అంటావా? అనగలవా? ఈవిడ యమధర్మరాజు ఎదురొస్తే ఎలా ఉంటుందో అలాంటి మాట మాట్లాడబోతుంది.
యమధర్మరాజు ఎదురొచ్చి మనకి ఏం మాట్లాడతాడు? నీ సమయం అయిపోయిందా వచ్చే అని మాట్లాడతాడు, అంతకని ఇంకేం మాట్లాడతాడు? ఇప్పుడు జరగబోయేది కూడా అదే. కాబట్టి యమధర్మరాజు అభ్యాగతమివ అంతకం, యమధర్మరాజు తనకు ఎదురొస్తే ఎటువంటి మాట వినాల్సి వస్తుందో అటువంటి మాట ఆవిడ మాట్లాడుతుందనమాట. అకస్మాత్ ఆగతం, అప్పటికప్పుడు అకస్మాత్తుగా వచ్చినటువంటి యమధర్మరాజు వచ్చినంత ఘోరంగా ఆవిడ వ్యాజహార, ఏమిటి పలికింది? మహాఘోరం, మహాఘోరం వినలేనటువంటి మాట పలికింది. యథాక్రమేణ శపసి వరం మమ దదాసి చ తశృణ్వంతు త్రయస్త్రింశత్ దేవాస్ అగ్నిపురోగమాః. ఇంకొక ఆవిడకి ఇంకా మనస్సుకి సంతృప్తి కలగల, అతడు ఇన్ని ఒట్టు పెట్టుకున్నా సంతృప్తి కలగల. మళ్ళీ అతన్ని బంధించేస్తోంది, ఇంకా కాలు కదలకుండా నోరు కదలకుండా బంధించేస్తోంది. ఏమాత్రం అవకాశం ఇచ్చినా పక్కకి జారిపోతాడేమన్నట్లుగా బంధించేస్తోంది. ఏమంటోంది ఆవిడ? మా ఆయన నాకు ఇన్ని ఒట్లు పెట్టుకుని వరం ఇచ్చాడు కదా, నేను చెప్పింది చేస్తానని. తత్ శృణ్వంతు త్రయస్త్రింశత్ దేవాః, సమస్తమైన దేవతలారా విన్నారు కదా ఆ మాట, మా ఆయన చెప్పిన మాట విన్నారు కదా. సాగ్ని పురోగమాః, అగ్నిదేవతని ముందు పెట్టుకుని వెళ్ళేటువంటి సమస్తమైనటువంటి 1,000,000 దేవతలు విన్నారు కదా, 33 దేవతలు విన్నారు కదా, మీరందరూ విన్నారు కదా. చంద్రాదిత్యౌ నభశ్చైవ గ్రహారాత్యః నీదిశః జగచ్చ పృథివీ చేయం సగంధర్వాః స రాక్షసాః. ఓ చంద్రమా, ఓ చంద్రుడా విన్నావా నువ్వు? ఓ ఆదిత్యుడా విన్నావా నువ్వు? ఓ ఆకాశమా వింటున్నావా తల్లి? ఓ గ్రహరాశులారా విన్నారా మా ఆయన చెప్పిన మాట? ఓ రాత్రి, ఓ పగలు, ఓ దిశలు, ఓ పృథివీ, ఈ జగత్తంతా మీరందరూ కూడా గంధర్వులతో కూడినటువంటి రాక్షసులతో కూడినటువంటి ఈ జగత్తంతా వింటున్నారు కదా మా ఆయన చెప్పబోయేటువంటి మాట అని చెప్పి ఇంకా ఆవిడ స్క్రూలు బిగించడం మొదలెట్టింది దానికి అన్ని వైపు నుంచి. నిశాచరాణి భూతాని గృహేషు గృహదేవతాః యాని చాన్యాని భూతాని జానీయుః భాషితం తవ. సమస్తమైన భూతములారా, సమస్తమైన దేవతలారా, సమస్తమైన రాక్షసులారా, గృహదేవతలారా, నిశాచరులారా, మా ఆయన చెప్పినటువంటి మాట మీరందరూ కూడా వింటున్నారు కదా, అవన్నీ కూడా నీ మాటని వినాలి, నువ్వు అన్నది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు సుమా. ఏమని? సత్యసంధో మహాతేజాః ధర్మజ్ఞః సుసమాహితః వరం మమ దదాత్యేష తన్మే శృణ్వంతు దేవతాః. ఇప్పుడు మాట్లాడబోయేది ఎవరు? నాకు వరాలు ఇస్తున్నది ఎవరు? సత్యసంధః, చాలా గొప్ప సత్యసంధుడైనటువంటి వాడు ఇస్తున్నాడు నాకు వరాలు, వినండి మీరందరూ. మహాతేజాః, అద్భుతమైనటువంటి తేజస్సు గలవాడు. ఏమిటి ఆయన తేజస్సు? సత్యసంధతే ఆయన తేజస్సు, వేరే గొప్పగా తేజస్సు ఏం అక్కర్లేదండి. ఆడిన మాట తప్పకపోవడమే ఇక్ష్వాకు వంశపు రాజుల యొక్క తేజస్సు. కాబట్టి సత్యసంధుడై మహా తేజస్సు కలిగినటువంటి వాడై, ధర్మజ్ఞ, ధర్మం అంటే ఏమిటో తెలిసినటువంటి వాడై, సుసమాహిత, తన తెలివిలో తానుండి మాట్లాడుతున్నటువంటి దశరథ మహారాజు. అంటే మూర్ఛపోయో ఏదో కోమాలోకి వెళ్ళిపోయి మాట్లాడాడు, ఆ మాటలు పట్టించుకోక్కర్లేదండి అనడానికి వీల్లేదు. సుసమాహిత, అతను నా ఎవిడెన్స్ ఇచ్చాము, డాక్టర్లు సర్టిఫై చేయాలి, వీడికి బుద్ధి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, వీడి ఇచ్చేది నమ్మచ్చు, వీడు ఇంకా తెలివితేటలతోనే మాట్లాడుతున్నాడు. అలాగా వీడు ఇంకొక బాణం వేస్తుంది ఆయనకి. సుసమాహిత, తన తెలివిలో తానుండి తనని తాను అర్థం చేసుకుని ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి ఇంగితం కలిగినటువంటి వాడై మాట్లాడుతున్నటువంటి దశరథ మహారాజు వరం మమ దదాతి, నాకు వరాన్ని ఇస్తున్నాడు. ఏష తన్మే శృణ్వంతు దేవత, ఈ వరాన్ని మీరు అందరూ వినండి. అంటే సత్యసంధుడై మహాతేజస్వి అయి ధర్మజ్ఞుడై తన తెలివితేటలో తాను ఉన్నటువంటి వ్యక్తి, తన కంట్రోల్లో తాను ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడి నాకు ఒక వరాన్ని ఇస్తున్నాడు, అది మీరందరూ వినండి. ఇది దేవీ మహేశ్వాసం పరిగృహ్య అభిశస్య చ తతఃపరమువాచేదం వరదం కామమోహితం. కామమోహితుడైనటువంటి ఆ మహారాజుని, వరాల్ని అలవోగ్గా ఇచ్చేసేటువంటి మహారాజుని, దశరథ మహారాజుకి ఈ తొందర ఎప్పుడూ ఉంది. అడిగిన వాడికి కూడా నువ్వు ఏదడిగితే అది నేను ఇచ్చేస్తా అని చెప్పేటువంటి వరం ముందు నుంచి ఉంది ఆయనకు అలవాటు. విశ్వామిత్ర మహర్షి వచ్చినప్పుడు చూసాం మనం. అది ఆయన ఇంకా ఎందుకు వచ్చాడో చెప్పలేదు. మహారాజా, మహాముని, మీరు ఉత్తిన రారు, ఏదో కోరుకునే వచ్చి ఉంటారు, మీరేం కావాలో అడగండి, మీరు ఏది అడిగినా సరే నేను ఇచ్చేస్తా అన్నాడు. అంతే, నాకు రాముడు కావాలి అన్నాడు. అప్పుడైనా తెలివి తెచ్చుకోవాలి. వరం ఇచ్చే ముందు ఎవరికైనా నేను ఇచ్చేస్తానంటే వాళ్ళు రాముని అడుగుతారేమో అని భయం తెచ్చుకోవాలి.
ఆయన రాముడిని అడిగాడు, మళ్ళీ కైకేయి కూడా రాముడిని అడుగుతోంది. ఒకసారి తప్పు చేసి దాని నుంచి నేర్చుకోకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి బ్రతుకులు. చేసిన పొరపాటు రాముడిని వదులుకోకూడదు అనేటువంటి బుద్ధి విశ్వామిత్రుడికి ఇచ్చిన రోజే వచ్చింది ఆయనకి. మళ్ళీ ఆలోచన లేకుండా నువ్వు ఏదడిగితే అది చేస్తా అని చెప్పి రామచంద్రుడి మీదే ఒట్టు పెట్టేశాడు ఆయన. అంత కామమోహితుడై ఉన్నాడు కైకేయి మీద అతడు. స్మరరాజన్ పురావృత్తం తస్మిన్ దైవాసురే రణే తత్ర చావ్యవశత్రు తవ జీవితమంతరా తత్ర చాపి మయా దేవా యత్వం సమభిరక్షితః జాగ్రత్యాయతమానాయాః తతో మే ప్రాదదౌ వరౌ ప్రాదదాత్ వరౌ. 2 వరాలు నాకు నువ్వు ఇచ్చావు. ఎప్పుడు దేవాసుర సంగ్రమంలో నువ్వు మూర్ఛపోయావు. వాళ్ళ దెబ్బలకి మూర్ఛపోయిన సమయంలో నేను రాత్రి అంతా కనిపెట్టి ఉండి తెలివి ఉండి నిన్ను పక్కకి తీసుకెళ్ళి నీ మూర్ఛ నుంచి తొలగించి మళ్ళీ నువ్వు బతికేలా చేశాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. తౌతు దత్తౌ వరౌ దేవా నిక్షేపౌ మృగయామ్యహం తవైవ పృథివీపాల సకాశే సత్యసంగరా. ఆ వరాలు పోని నేను తీసుకున్నట్లయితే అప్పుడు గొడవ లేకపోయాను. నేను తీసుకున్నానా లేదు. ఏం చేశాను? నీ దగ్గరే నీ తవ సకాశే నిక్షేపవు, నీ దగ్గరే ఉంచేశాను ఆ 2 వరాలని. మళ్ళీ నేను అడిగినప్పుడు ఇద్దువుగానిలే అని చెప్పి వదిలేశాను. ఇప్పుడు మృగయామ్యహం, ఇప్పుడు ఆ 2 నేను అడుగుతున్నాను. ఏమిటి? తత్ ప్రతిసృత్య ధర్మేణ నచేద్దాస్యసి మే వరం అద్యైవ హి ప్రహాస్యామి జీవితం త్వద్విమానిత. ఒకవేళ నువ్వు ఆ 2 వరాలు ఇవ్వలేదనుకో, నేను చాలా అవమానించినట్టుగా బాధపడి అద్యైవ హి ప్రహాస్యామి జీవితం, ఇవాళే నా ప్రాణాలను తీసేసుకుంటాను, నేను చనిపోతాను అంతే నువ్వు కనుక ఆ 2 వరాలు కనుక ఒప్పుకోకపోతే. వాంగ్మాత్రేణ తదా రాజా కైకేయ్యా స్వవసే కృతః ప్రచస్కంద వినాశాయ పాశం మృగ ఇవాత్మనః. లేడిని పట్టేటప్పుడు వేటగాడికి ఒక టెక్నిక్ ఉంటుంది, ఒక పద్ధతి. ఏమిటి? చక్కటి పాట ఒకటి పాడతాడు. ఆ మధురమైనటువంటి పాటకి, ఆ శ్రవణానికి అదొక మత్తులో గడిపోయి వాడు ఎటు వెళితే అటుకు వచ్చి అది వెళ్ళి వలలో పడిపోయి చిక్కుపోతుందట. పాట పాడి ఏ రకంగా అయితే తన వశంలో తను లేకుండా లేడిని చేసి వేటగాడు పట్టుకుంటాడో ఆ రకంగా ఈవిడ తన మాటలతోటి ఆయన్ని ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితిలోకి నెట్టేసి ఆవిడ ఏం చెబితే అతను ఆ పని చేసేటువంటి స్థితిలోకి తెచ్చుకుంది. ఆవిడ తెచ్చుకుని తతః పరమువాచేదం వరదం కామమోహితం వరౌ యౌ మే త్వయా దేవ తదా దత్తౌ మహీపతే. ఆ 2 వరాలని ఇప్పుడు నేను కోరుతున్నాను. తౌ తావదహం అద్యైవ వక్ష్యామి శృణు మే వచః. ఆ 2 వరాలు ఏమిటో నేను ఇప్పుడు అడుగుతాను, జాగ్రత్తగా విను. ఏమిటి? అభిషేక సమారంభో రాఘవస్య ఉపకల్పితం అనేనైవ అభిషేకేణ భరతో మే అభిషిచ్యతాం. ఏ సంభారాలన్నీ సిద్ధం చేసి రామచంద్రమూర్తికి నువ్వు పట్టాభిషేకం చేద్దామని సిద్ధం పడ్డావు, ఆ సంభారాలన్నిటితోటి వాటితోటే రేపే భరతుడికి పట్టాభిషేకం జరగాలి. యో ద్వితీయో వరో దేవ దత్త ప్రీతేన మే త్వయా. ఇంకోటి చాలా ప్రీతిగా 2వ వరం కూడా కోరుకోన్నా ఉన్నాను. తదా దైవాసురే యుద్ధే తస్య కాలోయమాగతః. ఆ 2వ వరం కూడా కోరుకునేటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు నాకు అది కూడా అడుగుతున్నాను. ఏమిటమ్మా అని చూస్తున్నాడు ఆశ్చర్యంగా. అప్పటికే మాట రావటం లేదు దశరథ మహారాజుకి. 9 వర్షాణి దండకారణ్యమాశ్రితః చీరాజిన జటాధారీ రామో భవతు తాపసః. 9 ఏళ్ళు 5 ఏళ్ళు మొత్తం 14 సంవత్సరాలు ఆయన దండకారణ్యాన్ని ఆశ్రయించి చీరాజిన జటాధారి, ఈ రాజ్యభోగాలన్నీ వదిలేసి వల్కలములు కట్టుకుని రామో భవతు తాపసః, రాముడు ఒక తపస్వివులే ఉండుగాక 14 సంవత్సరాలు దండకారణ్యంలో. భరతో భజతా మధ్య యౌవరాజ్యమకంటకం. అలా చేయడం వల్ల ఏమవుతుంది? భరతుడు అకంటకం, ఏమీ కంటకం నిష్కంటకంగా రాజ్యాన్ని పరిపాలించుకునేటువంటి అవకాశం వస్తుంది. అన్నయ్య ఉన్నాడే, అన్నయ్య ఎప్పుడైనా నన్ను ఏమన్నా చేస్తాడేమో, నన్ను తోసి రాజంటాడేమో, నేను రాజని తను నాతో యుద్ధానికి వస్తాడేమో, నాకన్నా బలవంతుడు అందులో అని చెప్పి ఏమీ బాధలు పడకుండా నిశ్చింతగా భరతుడు రాజ్యం చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఏష మే పరమః కామో దత్తమేవ వరం వృణే అద్య చైవ హి పశ్యేయం ప్రయాంతం రాఘవం వనం. ఇవి 2 వరాలు కనుక నాకు ఇచ్చినట్లయితే నేను సంతృప్తి పడతానయ్యా. ఇవాడే రాఘవుడు దండకారణ్యానికి వెళ్ళిపోవడం నేను చూడాలి. సరాజరాజో భవ సత్య సంగరః కులంచ శీలంచ హి రక్ష జన్మచ పరత్ర వాసే హి వదంచనుత్తమం తపోధనా సత్యవచోహితం నృణాం. ఎక్కడెక్కడి కొటేషన్లో పట్టుకొస్తుంది ఆవిడ. ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పినవన్నీ గుర్తు చేస్తుంది ఆవిడకి. ఏమిటి చెప్తోంది? పరత్ర వాసే హి వదంత్యనుత్తమం తపోధనా సత్యవచోహితం నృణాం. మనుషులకి హితమైనది సత్యమునందు చెలించినటువంటి నిష్ట కలిగి ఉండడమే. కాబట్టి దానివల్లనే మీకు ఉత్తమమైనటువంటి లోకాలు లభించేటువంటి అవకాశం ఉంది. నీకు తెలుసు కదా ఆ విషయం, నువ్వు వినే ఉంటావు కదా, ఇలా పెద్దలు చెప్తారు. సరాజరాజో భవ సత్య సంగరః. నువ్వు రాజరాజు అవ్వాలి, సత్యసంగరుడు అయినటువంటి రాజరాజు కావాలి. దీనివల్ల కులంచ శీలంచ రక్ష జన్మచ. నిన్ను నువ్వు రక్షించుకో. నువ్వు ఈ సత్యాన్ని పాటించి నీ కులాన్ని నువ్వు రక్షించు, నీ జన్మని నువ్వు రక్షించుకో. లేకపోయినట్లయితే నీ శీలాన్ని నువ్వు రక్షించుకో. లేకపోయినట్లయితే నీకు అన్నీ కూడా నష్టమైపోతాయి సుమా అని చెప్పి ఆవిడ దశరథ మహారాజుతో పలికింది. వెంటనే తతశ్రుత్వా మహారాజః కైకేయ్యా దారుణం వచః చింతాం అభిసమాపేదే ముహూర్తం ప్రతతాపచ. వెంటనే చింత పట్టుకుందట ఆయనకి. తొందరపాటుతో చేసే పనులకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే చింత. కాబట్టి ఆయనకి ఏం పట్టుకుంది ఇప్పుడు? చింతాం అభిసమాపేదే, చింత పట్టుకుంది. ఇప్పుడు చూడండి, మనం మొట్టమొదటి రోజున చెప్పుకున్నాం, ఇక్కడ రెండింటి మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకటి సత్యం పట్ల, ధర్మం పట్ల, రెండింటికి కూడా యుద్ధం జరుగుతోంది. ఈవిడ ఏమంటోంది? సత్యమే ముఖ్యము, సత్యాన్ని మించింది లేదు అని చెప్తోంది. ఏమిటి సత్యం? 2 వరాలు ఇవ్వడం సత్యం, వాటిని తీరుస్తానని శపథం చేయడం సత్యం. ఈవిడ కోరిన వరాలు ఇప్పుడు ఒప్పుకుంటేనే సత్యాన్ని నిలబెట్టినట్టు అవుతుంది. కానీ దశరథ మహారాజు ఏం పట్టుకుంటున్నాడు? ధర్మాన్ని పట్టుకుంటున్నాడు. ఏమిటి ధర్మం? పెద్దవాడు ఇంటికి రాజు అవడం ధర్మం. తనకి చెడు కళలు వస్తున్నాయి కాబట్టి వెంటనే అతన్ని రాజును చేయడం ధర్మం. ప్రజలందరూ కూడా ఇతడే రాజు కావాలని కోరారు కాబట్టి ప్రజల అభీష్టాన్ని నెరవేర్చడం రాజు యొక్క ధర్మం. ఈ ధర్మాన్ని పట్టుకుని సత్యం పక్కకి పోయినా పర్వాలా, కాబట్టి నేను ధర్మాన్నే పట్టుకుంటాను, రామచంద్రమూర్తినే నేను అభిషేకం చేస్తాను, పట్టాభిషేకం చేస్తాను అని ఆయన అనుకుంటున్నాడు. ఈవిడేమనుకుంటుంది? ధర్మము గాడిదుడు జాంతానై, సత్యమే ముఖ్యం జీవితంలో. సత్యాన్ని పట్టుకుని నువ్వు ఇస్తానన్నావు, ఇచ్చి తీరవలసిందే, అబద్ధం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ధర్మం ఏదైనా పోనీ, సత్యం మాత్రం నువ్వు పాటించి తీరాలి అంటుంది. అంటే సత్యం ముఖ్యమా, ధర్మం ముఖ్యమా అంటే సత్యం లేని ధర్మం ధర్మం కాదు. ధర్మం లేకుండా మాట్లాడేటువంటి సత్యం అసత్యంతో సమానం, అది సత్యము కాదు. రెండూ కలిసి, బొమ్మకి ఓ 2 వైపులా ఉంటాయి, నాణ్యానికి ఒకవైపు బొమ్మ బొరుసు ఉన్నట్లుగా సత్యం ధర్మం రెండూ కూడా కలిసే ఉండాలి. ఒకటి నేను పట్టుకుంటాను, రెండోది వదిలేస్తానటువంటి కుదిరే వ్యవహారం కాదు. సత్యాన్ని నేను పట్టుకుంటాను, ధర్మాన్ని నాకు అవసరం లేదంటోంది ఈవిడ. నేను ధర్మాన్నే పట్టుకుంటాను, సత్యం సంగతి అనవసరం అంటున్నాడు ఆయన. ఈ ఇద్దరి మధ్య వచ్చినటువంటి గొడవ కారణం ఇది. రెండూ కలిసి ఉన్నప్పుడే సరి అయినటువంటి ఇది వస్తుంది. కిన్ను మే యది వా స్వప్నః చిత్తమోహోపి వా మమ అనుభూతోపసర్గో వా మనసో వా వ్యుపద్రవః. నేనేమన్నా కలగంటున్నానా? నాకేమన్నా చిత్తం భ్రమించిందా? నేనేమన్నా మోహంలో పడుతున్నానా? నాకేం వినపడటం లేదా సరిగ్గా? నేను ఎక్కడున్నాను? ఇది సంచించ తద్రాజా నాథ్యగచ్చత్ తథా సుఖం. చాలా ఇబ్బంది పడిపోతూ, మొహం అదోలా పెట్టుకుని బాధపడుతూ మూర్ఛపోయాడు. మొదటిసారి మూర్ఛపోయాడు. అప్పుడే ఆ కోరికలు 2 వినగానే మూర్ఛ వచ్చేసింది ఆయనకి, ఆలోచించగానే. ప్రతిలభ్య చిరాత్ సంజ్ఞాం కైకేయి వాక్యతాడిత. కైకేయి వాక్యం అనేటువంటి దెబ్బ తగిలేటప్పటికీ ఆ దెబ్బకు ఒక్కసారి పడిపోయి మూర్ఛపోయాడు, అంతే. అంత దెబ్బ కొట్టింది ఆవిడ. వ్యధితో విక్లబశ్చైవ వ్యాఘ్రీం దృష్ట్వా యదా మృగః. ఒక లేడీ పిల్ల ఒక పెద్ద పులిని చూస్తే ఎలా భయపడిపోయి గాబరా పడిపోయి కాళ్ళు వణికిపోతూ ఉంటాయో
చెమటలు పట్టేస్తూ ఉంటాయో, కళ్ళు ఎటు తిప్పేసుకుని ఎటు పరిగెడదామా అని చూస్తూ ఉంటుందో, అలాగా దశరథ మహారాజు ఒక లేడీ పిల్ల మృగాన్ని చూసి వణికిపోయినట్టుగా ఆవిడని చూసి వణికిపోతూ ఉన్నాడు. అసమృతాయామాసీనో జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్ మండలే పన్నగో రుద్రో మంత్రైరివ మహావిషః. ఒక మహావిషం కలిగినటువంటి పన్నగాన్ని పావు మంత్రం తెలిసినవాడు దాని మంత్రంతో బంధించి వేస్తే కదలకుండా అది ఎలా పడిపోయి ఉంటుందో నిశ్చేష్టంగా ఈవిడ అటువంటి మంత్రాన్ని వేసి దశరథుడైనటువంటి పావును పడేసిందా అన్నట్లుగా కదలకుండా మెదలకుండా నోట మాట రాకుండా అలా ఉండిపోయాడు చాలాసేపు. అహో ధిక్ ఇది సామర్షో వాచ ముక్త్వా నరాధిపః మోహమాపే దివాన్ భూయః శోకోపహత చేతనః. అహో అన్నాడు, ధిక్ అన్నాడు, ఏదో మాట్లాడదాం అనుకున్నాడు, మళ్ళీ మోహంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోయాడు. రెండోసారి ఇంకోసారి మళ్ళీ తెలివి రాలా. చిరేణ తు నృపసంజ్ఞాం ప్రతిలభ్య దుఃఖితః. చాలాసేపటికి మళ్ళీ తెలివి వచ్చింది. కైకేయీం అబ్రవీత్ క్రుద్ధః ప్రదహన్నివ చక్షుషా. కళ్ళతోటే నిజంగా శక్తి ఉంటే ఆవిడ కాల్చేద్దాం అన్నట్టు అంత ఘోరంగా కోపంగా చూస్తున్నాడు ఆవిడ కేసు. చూస్తూ చాలాసేపటి తర్వాత తెలివి తెచ్చుకుని దుఃఖిస్తూ, నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశని కిం కృతం తవ రామేణ పాపం పాపే మయాపివా. ఓ పాపాత్మురాలా, ఏం చేస్తున్నావే నువ్వు? రాముడిని ఏం చేస్తున్నావు, నన్నేం చేస్తున్నావు ఆలోచిస్తున్నావా నువ్వు? యదా తే జననీ తుల్యాం వృత్తిం వహతి రాఘవః తస్యైవ త్వం అనర్థాయ కిం నిమిత్తమిహోద్యత. ఈనాడైనా రామచంద్రుడు నిన్ను తల్లి కంటే ఎక్కువగానే చూశాడు కానీ, తల్లితో సమానంగా చూశాడు కానీ ఇంకొకలా చూశాడా? అటువంటి రామచంద్రుడిని అతనికి అనర్థం కల్పిద్దామని చెప్పి నువ్వు మొదలెడుతున్నావు అంటే ఏమిటి అనుకోవాలి నీ గురించి? త్వం మయా ఆత్మ వినాశార్థం భవనం స్వం ప్రవేశిత. నా వినాశాన్ని నేను కొని తెచ్చుకోవడం కోసం ఇవాళ నీ కర్మకాలి నీ యొక్క మందిరంలోకి నేను వచ్చాను తల్లి. అభిజ్ఞానా నృపసుత వ్యాడీ తీక్ష్ణ విషాయథ. దారుణమైనటువంటి విషాన్ని చిమ్మేటువంటి పాము ఒకటి ఇక్కడ ఉంది అని తెలుసుకోకుండా గబుకుని లోపలికి ప్రవేశించినట్టు నేను లోపలికి వచ్చేసానే. త్వం మయా ఆత్మ వినాశార్థం భవనం స్వం ప్రవేశిత జీవలోకో యదా సర్వో రామస్యాహ గుణస్తవం అపరాధం కముద్దిశ్య త్యక్ష్యామిష్టమహం సుతం. రాముడు నిజంగా అడుగు వెళ్ళిపోవలసిందే, నేను ఒప్పుకుంటాను. ఎప్పుడు తగినటువంటి అపరాధం ఏదైనా చేసినట్లయితే. ఏ అపరాధం చేశాడని నా రామచంద్రమూర్తికి వాడి శిక్ష వేస్తున్నాను. అతను అడవికి వెళ్ళవలసినటువంటి కారణం ఏమిటి? పోనీ భరతుడికి రాజ్యం ఇవ్వాలన్నావు, పట్టాభిషేకం అన్నావు, ఓకే, దాని వరకు మాకేమీ అభ్యంతరం ఏం లేదు. రాముడు అడవికి ఎందుకు వెళ్ళాలి? ఏం తప్పు చేశాడని రాముడు అడవికి వెళ్ళాలి? అతని యొక్క గుణగణాలు ఇటువంటివి, అతను ఇంత గొప్పవాడు అని చెప్పి ఎంతమంది ప్రజలు ఆ సభలో నిన్న ముందు రోజు ఎంత పొగిడారు వాళ్ళందరూ. అటువంటి రామచంద్రమూర్తిని వాడు అడవులకి బహిష్కరించమంటావా? కౌసల్యాం వా సుమిత్రాం వా త్యజేయమపి వా శ్రియం జీవితం వా ఆత్మనో రామం నత్వేవ పితృవత్సలం. నేనంటే ఎంత ప్రేమ మా రామచంద్రమూర్తికి. కౌసల్యను వదిలేసేయను, వదిలేస్తా. సుమిత్రను వదిలేసేయను, వదిలేస్తా. నీకున్న రాజ్యాన్ని సంపదల్ని అన్నింటినీ వదిలేసేయను, వదిలేస్తా. నీ జీవితాన్ని వదిలేయను, వదిలేస్తా. కానీ పితృవత్సలుడైనటువంటి రామచంద్రమూర్తిని నేను వదలలేను. పరాభవతి మే ప్రీతి దృష్ట్వా తనయమగ్రజం అపశ్యతస్తుర్మే రామం నష్టాభవతి చేతన. ఆ అగ్రజుడైనటువంటి జ్యేష్ఠుడైనటువంటి అందరికన్నా పెద్దవాడైనటువంటి శుచిస్మృతం కలిగినటువంటి మందమందంగా గజగమనుడై నడిచేటువంటి మా రామచంద్రమూర్తిని చూస్తూ ఉండకుండా, అతన్ని చూడకుండా నష్టాభవతి మే చేతన, నా తెలివి ఉండదే తల్లి. తిష్టేల్లోకో వినా సూర్యం సస్యం వా సలిలం వినా నతు రామం వినా దేహే తిష్టేత్తు మమ జీవితం. లోకమంతా కూడా సూర్యుడు లేకపోతే ఉండొచ్చు కొన్నాళ్ళు, నీరు ఒక చుక్క లేకపోయినా పంటలు పండితే పండొచ్చు. కానీ రామచంద్రుడు లేకుండా నా శరీరంలో ప్రాణం మాత్రం ఉండదు. రామచంద్రుడిని చూడకుండా నా జీవితంలో ప్రాణం మాత్రం ఉండదు. తదలం త్యజతామేష నిశ్చయ పాప నిశ్చయే అపితే చరణౌ మూర్ధ్నా స్పృశామ్యేష ప్రసీదమే.
ఇప్పటికైనా అర్థం చేసుకో, నేను రామచంద్రమూర్తిని విని ఉండలేను కాబట్టి నీ నిర్ణయం మార్చుకో. కావలిస్తే తే చరణౌ మూర్ధనా స్పృశామి ఏష ప్రసీదమే, నా శిరస్సుతోటి నీ పాదాలు నిన్ను వంగి నమస్కరిస్తాను, నిన్ను అడుక్కుంటున్నాను, నా మీద దయ చూపించు. కిమిదం చింతితం పాపే త్వయా పరమదారుణం, ఏమిటి ఆలోచన నీకు? ఇంత పరమదారుణమైనటువంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది? అథ జిజ్ఞాససే మాం త్వం భరతస్య ప్రియా ప్రియే అస్తు యత్ తత్వయా పూర్వం వ్యాహృతం రాఘవం ప్రతి. భరతుడి మీద నాకు నిజంగా ప్రేమ ఉందా లేదని పరీక్ష పెడుతున్నావా? భరతుడిని నేను ఎంత ప్రేమిస్తానో చూద్దామని చెప్పి నాకు ఈ పరీక్ష పెట్టావా నువ్వు? నీకు తెలుసు కదా భరతుడు అంటే నాకు ఎంత ఇష్టమో. నువ్వు కూడా రాఘవుడి గురించి ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదా? ఇదివరకు ఎన్నిసార్లు చెప్పావు రాఘవం గురించి? రాఘవుడు అంతటి వాడు లేడని నువ్వు ఎన్నిసార్లు మెచ్చుకున్నావు? నిద్ర లేచింది మొదలు రామచంద్రమూర్తి కౌశల్య ఇంట్లో ఉండేవాడు కాదట, పరిగెత్తుకుంటూ కైకేయి దగ్గరికి వచ్చేసేవాడు, పెంతల్లి దగ్గరికి వచ్చేసేవాడు. ఆవిడ నిద్ర లేచింది మొదలు రాముడు కనపడకపోతే పరిగెత్తుకుంటూ కౌశల్య గృహానికి వెళ్ళిపోయేట. ఎక్కడున్నాడు మా రామచంద్రమూర్తి అనే వాడితోటే ఆడుకోవాలి నేను. అంత స్నేహమే మీ ఇద్దరికి, ఏమిటి ఇవాళ ఇలా చేస్తున్నావు? సమే జ్యేష్ఠ సుత శ్రీమాన్ ధర్మ జ్యేష్ఠ ఇతీవ మే తత్వయా ప్రియవాదిన్యా సేవార్థం కథితం భవేత్. మరో రామచంద్రమూర్తిని గురించి నువ్వేమనేదానివో గుర్తుందా? మే జ్యేష్ఠ సుత, నా పెద్ద కుమారుడు శ్రీమంతుడైనటువంటి ధర్మజ్యేష్ఠుడు అని చెప్పి ధర్మమూర్తి భవించిన ధర్మాత్ముడు మా రామచంద్రమూర్తి అని నువ్వు పలికేదానివి. అవన్నీ ఉట్టుట్టి మాటలేనా, కలలేనా? త్రచ్ఛ్రుత్వా శోక సంతప్తా సంతాపయసి మాం భృశం అవిష్టాసి గృహం శూన్యం సాత్వం పరవశంగత. నువ్వు ఇవన్నీ కూడా నాకు వినిపించావు మాటలు. తచ్ఛ్రుత్వా శోక సంతప్తా సంతాపయసి మాం భృశం, అటువంటివన్నీ మాటలు నాకు ఇదివరకు వినిపించావు. ఇప్పుడు నువ్వు సంతాపానికి గురి చేస్తున్నావు. ఇక్ష్వాకూణాం కులే దేవి సంప్రాప్తః సుమహానయం అనయోనయ సంపన్నే యత్ర తే వికృతా మతిః. నీ బుద్ధి ఇలా వికృతంగా మారిపోయిందేమిటి? ఇక్ష్వాకుల కులానికి ఒక దారుణమైనటువంటి అనర్థం ప్రాప్తిస్తూ ఉన్నది. నహించిదయుక్తం వా ప్రియం వా పురా విప్రియం వా పురా మమ అకరోస్త్వం విశాలాక్షి తేన న శ్రద్ధదాప్యహం. నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదాన్ని ఇదివరకు ఇన్నాళ్ళ నుంచి నువ్వు, ఇవాళ నా ప్రాణాలు నువ్వు నీ చేత్తో తీసేస్తున్నావు. నువ్వు ఎంత ప్రేమగా నన్ను లాలించేదానివి, నన్ను పాలించేదానివి ఇదివరకు. ఓ విశాలాక్షి, ననుతే రాఘవస్తుల్యో భరతేన మహాత్మనా బహుశో హి సుబాలే త్వం కథా కథయసే మమ. రాఘవునితో సమానమైనటువంటి వాడు ఎవడూ లేడని ఇదివరకు నువ్వే చెప్పేదానివి నాతో. అటువంటిది నువ్వు అన్ని కథలు చెప్పి నాతోటి తస్య ధర్మాత్మనో దేవి వనే వాసం యశస్వినః కథం రోచయసే భీరు నవవర్షాణి పంచచ. 14 సంవత్సరాలు అతడు అడవికి వెడతాడు అనేటువంటి మాట, వెళ్ళాలి అనేటువంటి మాట నువ్వు ఎలా అనుకుంటున్నావు తల్లి? అటువంటి ధర్మాత్ముని అంతా ఇదివరకు నువ్వు దగ్గరగా తీసుకున్నటువంటి రామచంద్రమూర్తిని. అత్యంత సుకుమారస్య తస్య ధర్మే ధృతాత్మనః కథం రోచయసే వాసం అరణ్యే భృషదారుణే. అత్యంత సుకుమారుడు మా రామచంద్రమూర్తి, ధర్మాత్ముడైనటువంటి సుకుమారుడైనటువంటి మా రామచంద్రమూర్తి భయంకరమైనటువంటి అరణ్యంలో ఉండాలి అని నువ్వు ఎలా కోరుతున్నావు? రోచయసి అభిరామస్య రామస్య శుభలోచనే తవ శుశ్రూషమాణస్య కిమర్థం విప్రవాస సంవాసనం. ఎన్నో భోగభాగ్యాలతో ఉండవలసినటువంటి రామచంద్రమూర్తిని అడవులకు పంపుతున్నావు. రోజు వచ్చి నీకు శుశ్రూష చేసేవాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తికి నువ్వు ఇచ్చే బహుమతిదా? అతన్ని అరణ్యానికి నువ్వు పంపిస్తావా? రామో హి భరతాద్భూయః తవ శుశ్రూషతే రత్సదా విశేషం త్వయి తస్మాత్తు భరతస్య న లక్షయే. నీకు కన్నబిడ్డ భరతుడు, సవతి బిడ్డ రామచంద్రమూర్తి. కానీ భరతుడు నీకు శుశ్రూష చేశాడో లేదో నాకు తెలియదు, ఎలా చేశాడో నాకు తెలియదు. అంతకన్నా బాగా శుశ్రూష నీకు చేసింది రామచంద్రమూర్తి అయినమ్మా, భరతుడి కంటే కూడా.
బహూనాం స్త్రీ సహస్రాణం బహూనాం చోపజీవ్యనాం పరివాదో అపవాదో వా రాఘవే నోపపద్యతే. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు మన ఆశ్రమంలో. అందరికీ రాముడు అంటే గౌరవమే. మన మీద ఆధారపడి జీవించేవాళ్ళు ఎంతోమంది పరిచారికులు వీళ్ళందరూ ఉన్నారు. అందరికీ కూడా రామచంద్రమూర్తి అంటే ఆనందమే. ఏనాడు ఒక్కళ్ళు కూడా ఒక పితూరి రామచంద్రమూర్తి మీద చెప్పలేదు. ఏనాడు ఒక్కళ్ళు కూడా రామచంద్రమూర్తిని ఒక పల్లెత్తు మాట అనలేదు. సాంత్వయన్ సర్వభూతాని రామ శుద్ధేన చేతసా గృహణాతి మనుజ వ్యాఘ్రః ప్రియైః విషయవాసినః. సమస్త భూతములని కూడా సంతోషపెట్టేటువంటి వాడు శుద్ధమైనటువంటి చేతస్సు కలిగినటువంటి మా రామచంద్రమూర్తి. సత్యేన లోకాన్ జయతి. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకంగా పెద్దలు చెప్తారు. సత్యేన లోకాన్ జయతి. లోకాలన్నింటినీ కూడా తన సత్యము చేతనే జయిస్తాడు రామచంద్రమూర్తి. అంటే సత్యపరాక్రమ రామ సత్యపరాక్రమం అనేటువంటి మాట వాడాడు మనకి విశ్వామిత్ర మహర్షి. సత్యపరాక్రముడు అంటే సత్యేన పరాన్ లోకాన్ ఆక్రమతి ఇది సత్యపరాక్రమ అనేటువంటి విగ్రహం ఒకటి అప్పుడు చెప్పారు. అంటే కేవలం తన సత్యం ద్వారానే ఇతర లోకాలన్నింటినీ కూడా జయించగలిగినటువంటి వాడు అని. ఎలా తెలుసయ్యా మీకు అంటే ఆ వెంటనే వ్యాఖ్యానంలో చెప్తారు. జటాయువు మరణించినప్పుడు రామచంద్రమూర్తి జటాయువు దగ్గరికి దహన సంస్కారాలు చేసి ఈ సృష్టిలో అత్యుత్తమమైనటువంటి లోకాలు ఏమున్నాయో అంతకంటే ఉత్తమమైనటువంటి లోకాలు ఇంక ఉండవు, అటువంటి అనుత్తమమైనటువంటి లోకాలు ఏమున్నాయి వాటి దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పి జటాయువుని ఆజ్ఞాపించి పంపించాడు. ఒక మనిషి మానవ మాత్రుడు ఒక జటాయువుని ఒక ప్రాణిని నువ్వు స్వర్గలోకానికి వెళ్ళు అని పంపించగలిగినటువంటి శక్తి ఎలా వచ్చింది అంటే తన సత్యం ద్వారా సమస్తమైనటువంటి లోకాలని అధీనంలో పెట్టుకున్నాడండి రామచంద్రమూర్తి. అందువల్ల వచ్చింది. కాబట్టి సత్యేన లోకాన్ జయతి. ఎవరిని ఎలా జయించాలో తెలుసు రామచంద్రమూర్తి. లోకాలన్నింటినీ సత్యంతో జయిస్తాడట. దీనాన్ దానేన రాఘవ. దీనుల్ని దానం చేసి జయిస్తాడట. దీనుల్ని ఎలా జయించాలి అంటే వాడికి ఒక దానం చేస్తే వాళ్ళు మనకి ఎప్పుడు కూడా లోబడి ఉంటారు. రామచంద్రమూర్తికి ఆ విషయం తెలుసు. దీనుల్ని దానం చేత జయించడం అంటే వాళ్ళని ఏదో లొంగ తీసుకుని వాళ్ళ చేత పని చేయించుకుందామని కాదు. దీనుణ్ణి చూస్తే దానం చేయకుండా ఉండలేనటువంటి లక్షణం కాబట్టి దానం చేసేవాడు. దానం చేసేవాడు కాబట్టి వాళ్ళే వీడికి ఈ రామచంద్రమూర్తికి లొంగిపోయి ఉండేవారు. కాబట్టి దీనాన్ దానేన రాఘవ. గురువుల్ని కూడా చేయించేవాడు. ఎలాగా? శుశ్రూష చేసి గురువుల్ని కూడా గెలిచాడు. గురువులందరి యొక్క మనంలో పొందాడు. వీరో ధనుషా యుధి శాత్రవాన్. యుద్ధం చేసి శత్రువులందరినీ కూడా జయించాడు. శత్రువుల్ని జయించడం తన వీరత్వాన్ని చూపించి, గురువుల్ని జయించడం తన శుశ్రూష చేసి, దీనుల్ని జయించడం దానం చేసి, ఇతరమైన సమస్తమైనటువంటి లోకాల్ని జయించడం తన యొక్క సత్యనిష్ట చేత. ఈ రకంగా రామచంద్రమూర్తి శత్రువులు అనేటువంటి వాళ్ళు లేరు, అందరినీ కూడా జయించాడు. సత్యం దానం తపః త్యాగః మిత్రతా శౌచమార్జవం విద్యాచ గురు శుశ్రూష ధ్రువాణి ఏతాని రాఘవే. 16 గుణాలు అడిగాడు ఆయన మనకి వాల్మీకి మహర్షి నారదుని. ఆయన ఒక 72 గుణాలు చెప్పాడు రాముల వారికి ఉన్న గుణాలని. దశరథ మహారాజు చెప్తున్నాడు ఇప్పుడు కొన్ని గుణాలు. ఈ గుణాలు ధ్రువాణి అంటే నిశ్చితంగా ఎక్కడ ఉంటాయి. ఈ గుణాలు ఉన్నటువంటి వాడు ఎక్కడున్నాడండి, ఎక్కడున్నాడండి అది వెతకక్కర్లా. ధ్రువం అంటే అవి నిశ్చయంగా ఉంటాయి ఒక చోట. ఎక్కడ? రామచంద్రమూర్తులు. ఏమిటవి? సత్యం, దానం, తపః, త్యాగ, మిత్రత, శౌచం, ఆర్జవం, విద్య, గురు శుశ్రూష. ఈ గుణాలన్నీ రామచంద్రమూర్తిలో నిశ్చయంగా నిరంతరము ఉంటాయి. అటువంటి వాడు మా రామచంద్రమూర్తి. తస్మిన్ ఆర్జవ సంపర్ణే దేవి దేవోపమే కథం పాపమాశంసే రామే మహర్షి సమతేజసి. రాముడు ఒక మహర్షితో సమానమైనటువంటి తేజస్సు కలవాడు. ఎవరు తెలిసి ఈ మాట అంటే రామచంద్రమూర్తికి కూడా తెలుసు. అందుకే ఆవిడ కైకేయితో చెప్తాడు, విద్ధిమాం ఋషిభిస్తుల్యం. ఏమనుకుంటున్నావమ్మా నువ్వు చెప్పిన మాట నేను కాదంటాను అనుకుంటున్నావా? విద్ధిమాం ఋషిభిస్తుల్యం. నేను ఋషితో సమానమైనటువంటి వాడమ్మా. నాన్నగారు నన్ను అడిగి వెళ్ళమండం ఏంటి, నేను వెళ్ళను అనడమేం, వెళ్ళి తీరతాను. నీకు తెలియదు విద్ధి, తెలుసుకో. ఏమిటి? అహం ఋషిభిస్తుల్యం. నేను ఋషితో సమానమైనటువంటి నేనే ఋషిని.
అని తనని తాను చెప్పుకున్నాడు రామచంద్రమూర్తి అడవికి వెళ్ళే ముందు కైకేయితో. కాబట్టి ఈయన అంటున్నాడు, మహర్షి సమ తేజసి, మహర్షులతో సమానమైనటువంటి తేజస్సు గలవాడని నాకు తెలుసు. నస్మరామి అప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః, సకథం త్వత్కృతే రామం వక్ష్యామి ప్రియమప్రియం. అత్యంత ప్రియమైనటువంటి రామచంద్రమూర్తికి నీ వల్ల అప్రియమైనటువంటి వాక్యాన్ని నేను ఏ రకంగా చెప్పగలను? అతనితో నేను ప్రియం తప్ప ఇంకోటి మాట్లాడాను, అప్రియమైనటువంటి మాట్లాడడం నాకు రాదు. రామచంద్రమూర్తితో ఆయన మొహం చూస్తే నేను అప్రియం పలకలేను. ఇప్పుడు నీ వల్ల నా యొక్క దౌర్భాగ్యం చేత నేను రామచంద్రమూర్తికి అప్రియం పలికేటువంటి పరిస్థితిని నువ్వు నాకు కల్పిస్తున్నావు. క్షమాయస్మిన్ దమః త్యాగః సత్యం ధర్మః కృతజ్ఞత అపి అహింసా చ భూతానాం తమృతే కాగతిర్మమ. ఎవరి యందు ఓర్పు ఉందో, ఎవరి యందు త్యాగం ఉందో, ఎవరి యందు సత్యం ఉందో, ఎవరి యందు ధర్మం ఉందో, ఎవరి యందు కృతజ్ఞత ఉందో, ఎవరి యందు సమస్త భూతములందు అహింస చేయాలనేటువంటి కోరిక ఉందో, అటువంటి రామచంద్రమూర్తి కాక నాకు ఇంకో గతి లేదు. ఈ మాట సమస్త జాతికి వర్తిస్తుంది. సమస్త జాతికి ఇంకొక గతి లేదు. ఇన్ని గుణాలు ఉన్నటువంటి రామచంద్రమూర్తి పాదాలని పట్టుకోవడం తప్ప. నేను ఆయన్నే పట్టుకుంటానంటున్నాడు దశరథ మహారాజు. మమ వృద్ధస్య కైకేయీ గతాంతస్య తపస్వినః దీనం లాలప్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి. కొంచెం కరుణ చూపించు నా మీద. ఎందుకని? వృద్ధస్య, నేను చాలా వృద్ధుడినైపోయాను, నా మనసు చాలా నీరసంగా ఉంది, ఇటువంటి పరుషమైనటువంటి మాటలు నేను వినలేను. రామచంద్రమూర్తిని అడవికి వెళ్ళమంట అనేటువంటి పరుషమైనటువంటి మాట నేను విని సహించలేను, వృద్ధుడినైపోయాను, నా మీద కొంచెం కరుణ చూపించు. పృథివ్యాం సాగరాంతాయాం యత్కించిదధిగమ్యతే తత్సర్వం తవ దాస్యామి మా చ త్వాం మన్యురాభిషేత్. రాముడిని నాకు ఇచ్చేసేయి, రాముడి నుంచి దూరం చేయకు. కావలిస్తే సప్తసాగర వేళ వలయతమైనటువంటి సమస్త భూమండలాన్ని కూడా నీకు ఇచ్చేమంటే ఇచ్చేస్తాను. రాజ్యం వదిలేసి నేను రామచంద్రమూర్తి వెళ్ళిపోతాం, సమస్త రాజ్యాలు నువ్వే తీసేసుకో, రాముడిని మాత్రం నాదించి దూరం మాత్రం చేయకు. అంజలిం కుర్మి కైకేయి. భార్యకి భర్త నమస్కారం పెట్టడం భర్తకి ఆయుక్షేణం. అంజలిం కుర్మి కైకేయి, నీకు నేను నమస్కారం పెడుతున్నాను. పాదౌ చాపి స్పృశామితే, నీ పాదాలు పట్టుకుంటాను. శరణం భవ రామస్య మా అధర్మో మామిహ స్పృశేత్. అధర్మం మాత్రం నేను చేయమని అడకు. అంటే అసత్యం చేయడానికి సిద్ధమే నేను. ఏమిటి అసత్యం? నీకు పుట్టినవాడికి రాజ్యాన్ని ఇస్తానని ఒకప్పుడు మాట చెప్పాను మీ తండ్రికి. అది ఇప్పుడు రామచంద్రమూర్తికి ఇస్తే కనుక అసత్యం వాడినటువంటి దోషం వస్తుంది. దానికి నేను సిద్ధమే. సత్యాన్ని వదిలిపెట్టడానికైనా సిద్ధం, ధర్మాన్ని వదిలిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి ఆయన మళ్ళీ ధర్మాన్నే పట్టుకుంటున్నాడు, సత్యాన్ని కాదంటున్నాడు. మా అధర్మో మామిహ స్పృశేత్. అధర్మం నన్ను అంటకుండా ఉండుగాక, అసత్యం అంటేనా పర్వాలేదు నాకు అనే అర్థం అందులో. ఇది దుఃఖాభిసంతప్తం విలపంతం అచేతనం ఘూర్ణమానం మహారాజం శోకేన సమభిప్లుతం. ఇలాగ మాటిమాటికి వెక్కి ఏడుస్తూ ఆవిడ పాదాలు పట్టుకుంటూ ఆవిడకి దండాలు పెడుతూ కరుణ చూపించవే ముసలివాడిని ప్రార్థిస్తున్నటువంటి ఆ దశరథ మహారాజుని పారం శోకార్ణవస్యాసు ప్రార్థయంతం పునః పునః ప్రత్యువాచాధ కైకేయీ రౌద్రతరం వచః. ఆవిడ ఇంకా రౌద్రంగా మాట్లాడుతోంది. ఇప్పుడు దొరికిపోయాడు, అతని యొక్క బలహీనత తెలిసిపోయింది, ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టింది. ఇప్పుడు విలవిలలాడుతున్నాడు చిన్న పిల్లలాగా. ఇప్పుడు సరి అయినటువంటి దెబ్బ పడాలి, దీంతో అతని పని ఆఖరి అవ్వాలి. అంతలాగా ఆవిడ రౌద్రతరం వచ, మిక్కిలి రౌద్రమైనటువంటి మాట మాట్లాడడం మొదలెడుతుంది. కైకేయి యొక్క పూర్వ వృత్తాంతాన్ని కనుక తీసుకున్నట్లయితే మనకు చిన్న కథ రామాయణంలో లేదు, ఇతర పురాణాల్లో ఉన్నది మనకు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కైకేయి మహారాజుకు భార్య ఉంది, అంటే కైకేయి యొక్క తల్లి. ఆవిడ చాలా మొండి మనిషి. కైకేయి మహారాజుకు ఒక విద్య తెలుసు. ఏమిటా విద్య? సమస్తమైనటువంటి ప్రాణుల్లో ఏ ప్రాణి భాష మాట్లాడినా ఆ ప్రాణి భాష తనకు వచ్చు. అటువంటి విద్య ఒకటి సంపాదించాడు ఆయన ఏదో తపస్సు ద్వారా. ఒకసారి ఇద్దరు మంచం మీద పడుకున్నప్పుడు కైకేయి మహారాజు భార్య ఒక చీమల గుంపు అలాగే వెళుతుంది మంచం కింద నుంచి. వాటిలో ఏమో చీమలు మాట్లాడుకుంటున్నాయి. ఈయన ఒకసారి పకాలు నవ్వాడు.
వాడి మాటల్లో ఏదో ఒక హాస్యం ఆయనకి స్ఫురించింది. వెంటనే ఆవిడ అడిగింది భర్తని, ఎందుకు నవ్వారు చెప్పండి అని. ఏం లేదే, అదేదో చెవులు మాట్లాడుకుంటున్నాయి వినేదో నవ్వాను. ఏం మాట్లాడుకున్నాయి, మీరు ఎందుకు నవ్వారు చెప్పండి. అది అంత చెప్పే విషయం కాదు, వదిలే, పర్వాలేదు వదిలే అన్నాడు. నువ్వు చెప్పి తీరాల్సిందే అని. చెప్పకూడదే బాబు, నేను అది ఆ వరంలో అది కూడా ఒక భాగం, అది అవి ఏమిటో నాకు తెలుస్తుంది కానీ అవన్నీ నేను బయటికి చెప్పడానికి ఉండదు అది, కాబట్టి నువ్వు అడగద్దన్నాడు. నువ్వు చెప్తావా చెప్పవా? చెప్పను అన్నాడు. చెప్పకపోతే నేను మరణిస్తాను అన్నాడు. ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు చెప్పకపోతే. వెంటనే అయ్యి బాబు ఇది కొంపలు అంటుకునేలా ఉంది, చెప్తే నాకు ప్రమాదం, చెప్పకపోతే ఆవిడకి ఆత్మహత్య ఉంటుంది అని చెప్పి వెంటనే కొలుగురు అందరినీ పిలిచాడు. అయ్యా ఇది మాకు వచ్చినటువంటి గొడవ, ఇప్పుడు సంసారంలో కొంపలు అంటుకున్నాయి మా ఇద్దరికీ, ఆవిడేమో చెప్తే కానీ వల్ల కాదంటూ, నేనేమో చెప్పడానికి వీల్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? చెప్పడానికి వీల్లేదు మహారాజా, అది ధర్మం నీకు తెలుసు, కాబట్టి నువ్వు చెప్పొద్దు. అయినా సరే ఆవిడ చెప్పాలని కోరుతోంది అంటే నీ ఆజ్ఞని, నీ భర్త యొక్క మాటని ధిక్కరిస్తోంది ఆవిడ. అటువంటి వాడికి, అటువంటి పిల్లకి దేశ బహిష్కారమే శిక్ష లేదా మరణశిక్ష. ఆడది మరణశిక్ష విధించడం వీలుకేది కాబట్టి దేశ బహిష్కారము మరణశిక్ష సమానమే కాబట్టి ఆవిడని దేశాల నుంచి బహిష్కరించు అని చెప్పారు. ఆవిడ దేశ బహిష్కరణ చేశారు. తల్లి పోలికలు కూతురికి రాకుండా ఉంటాయండి. ఇంకో పురాణంలో భర్త మరణించినా పర్వాలేదు నా మాట చెల్లాలి అనేటువంటి ఆలోచన ఏదైతే తల్లికి ఉందో ఆ తల్లి కుమార్తె అయినటువంటి కైకేయి ఇప్పుడు అదే ధర్మాన్ని చూపిస్తుంది. ఇంకొకటి కారణం, ఎప్పుడైతే దేశ బహిష్కరణ విధించాడో తల్లి లేని పిల్ల అయిపోయింది కైకేయి. ఆ రోజు నుంచి ఆవిడకి గారాబం, నా మాట చెల్లాలి, పట్టుదల అనేటువంటి పట్టుదల. అందుకే దశరథ మహారాజు యొక్క ముద్దుల భార్య అయినప్పటికీ కూడా, అంత బాగా దశరథుడు చూసుకున్నప్పటికీ కూడా ఎప్పుడూ ఆవిడకి కౌసల్యాదేవి మీద కిరుకే. ఎందుకు? పట్టమహిషి ఆవిడ కాబట్టి. ఇప్పుడు ఇవాళ నా కొడుకుకి గనక రాజ్యం రాకపోతే రాజమాత కూడా ఆవిడే అయిపోతుంది, ఇక అది నేను భరించలేను, నేను అనుకున్నది చేసి తీరాలి, జరిగి తీరాలి. ఇది ఆవిడ యొక్క పట్టుదల. పెంపకాన్ని బట్టి ఎటువంటి దుర్లక్షణాలు వస్తాయో పిల్లలకి కైకేయిని చూస్తే మనకు అర్థమవుతుంది. తల్లి యొక్క పోలికలు పిల్లలకి ఎలా వస్తాయో మనకి కైకేయిని చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆవిడ ఏ మాట వాడిందో, నేను మరణిస్తానే నీకు చెప్పడానికి వీల్లేదంటే నువ్వు మరణించినా పర్వాలేదు నాకు చెప్పి తీరవలసిందే అంది ఆవిడ. భర్త మరణించినా పర్వాలేదంటే ఆవిడ పట్టుదల తీర్చి తీరాలి. అటువంటి కైకేయి మహారాజు యొక్క భార్యకి పుట్టినటువంటి కుమార్తె ఈ కైకేయి. కాబట్టి కేకేయి మహారాజు భార్యకి పుట్టినటువంటి, కాబట్టి ఈవిడ కూడా అటువంటి లక్షణాలు ఉండడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? రౌద్రతర్ంబచ, రౌద్రురాలై మిక్కిలి రౌద్రమైనటువంటి మాటను చెప్తోంది. ఏముంటుంది ఆవిడ? ఇది దత్వావరౌ రాజన్ పునః ప్రత్యను తప్యసే ధార్మికత్వం కథం వీరా పృథివ్యాం కథయిష్యసి. అయ్యా, 2 మాటలు నీవు ఒక 2 వరాలు ఇచ్చి వాటిని ఎట్టి పరిస్థితుల్లో చెల్లిస్తానని చెప్పి మాట వెనక్కి తగ్గినట్లయితే అసత్యం చేసిన వాడు అవుతావు కదా. అసత్యం చేయడం ధర్మం ఎలా అవుతుంది? సత్యాన్ని నేను పట్టుకుంటాను, ధర్మాన్ని కాదు. ధర్మం పోయినా పర్వాలేదు. అందుకే ఆవిడ రామచంద్రమూర్తిని అడవికి పంపడం అనేది, భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయడం అనేది సత్యం చెయ్యి అంటోంది తప్ప రామచంద్రమూర్తిని అడవికి పంపడం ధర్మం అని ఎప్పుడు అనలేదు ఆవిడ. రామచంద్రమూర్తికి అడవికి పంపడమే ధర్మం అని ఏనాడు అనలేదు ఆవిడ ఇంతసేపు మాటల్లో. సత్యం మాత్రం చేయాలి. ఏమిటా సత్యం? నువ్వు 2 వరాలు ఇచ్చావు, వాటిని నువ్వు అమలు చేయడం, అదొకటే సత్యం. సత్యం అంటోంది తప్ప ధర్మం అధర్మం గురించి ఆవిడ ఏం మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆవిడకి తెలుసు ధర్మం ఏమిటి. ప్రజలందరూ కోరుకున్న వాడిని రాజు చేయడం ధర్మం, జ్యేష్ఠ కుమారుని రాజు చేయడం ధర్మం, అది ఆవిడకి తెలుసు. అందుకే ఆవిడ ధర్మ అధర్మ విషయాల గురించి చర్చ చేయటం లేదు, సత్యం అసత్యం విషయాలు మాత్రమే చర్చ చేస్తుంది. ఆవిడకి కావాల్సింది అదొకటే. ధర్మాన్ని వదిలేసి సత్యాన్ని పట్టుకుంటోంది ఆవిడ. యదా సమేతా బహవః త్వయా రాజర్షయః సహ కథయిష్యంతి ధర్మజ్ఞా తత్ర కిం ప్రతివక్ష్యసి. నువ్వు అనేక మంది రాజుల దగ్గరికి వెళ్తుంటావు, చాలా మీటింగులకి వాటికి వెళ్తావు అప్పుడప్పుడు. అలా వెళ్ళినప్పుడు తక్కిన రాజులందరికీ కలిసి నీ ప్రాణాల్ని కాపాడినటువంటి కైకేయికి ఆవిడ 2 వరాలు నువ్వు ఇవ్వలేదు కదయ్యా, ఇస్తానని చెప్పి అని అడిగితే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు రేపటి నుంచి? అంటే తక్కిన రాజుల్లో నీకెంత అవమానం.
ఆలోచించుకున్నావా? యస్యాహ ప్రసాదే జీవామి యాచ మామభ్యపాలయత్ తస్యాహ కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇతి వక్ష్యసి. అవునండి, నా ప్రాణాన్ని కాపాడినటువంటి నాకు మిక్కిలి ప్రియభార్య అనేటువంటి కైకేయికి నేను మాటిచ్చి మాట తప్పానండి అని ఏ మొహం పెట్టుకు చెప్పుకుంటావయ్యా తక్కిన రాజులందరికీ నువ్వు? కిల్బిషత్వం నరేంద్రాణం కరిష్యసి నరాధిప యో దత్వా వరమధ్యైవ పునరన్యాని భాష్యసే. ఇప్పుడిప్పుడు నాకు 2 వరాలు ఇచ్చి రాముడి మీద శపథం చేసి వాటిని నెరవేరుస్తానని చెప్పి వెంటనే నువ్వు మాట మారుస్తున్నావు, వేరే రకంగా మాట్లాడుతున్నావయ్యా. ఇది నిజం పనికొచ్చేటువంటి మాటేనా? ఇలా చెయ్యొచ్చునా నువ్వు? శైబ్యస్యేన కపోతీయే స్వమాంసం పక్షిణే దదౌ అలర్కః చక్షుషీ దత్వా జగామ గతిముత్తమాం. ఎటువంటి మాటలు చెబితే అవతల వాడు ఇంకా మాట్లాడలేకుండా పోతాడో అటువంటి మాటలు చెప్తోంది. మీ వంశంలో సిబి అనేటువంటి మహారాజు ఉన్నాడు, ఆయన పేరు వినే ఉంటావు కదా, నువ్వు మర్చిపోయావా? సిబి చక్రవర్తి ఒక డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తే ఆ పావురం తనని రక్షణ కోరితే తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని రక్షణ ఇస్తే ఆ డేగ నా ఆహారాన్ని నువ్వు తీసుకున్నావు కాబట్టి నేను దాన్ని వదిలిపెట్టను, వదిలిపెట్టాలి అంటే నీ మాంసం ఇస్తే వదిలిపెడతాను అని అడిగింది. ఆ కపోతంతో సమానమైనటువంటి మాంసాన్ని త్రాసులో కోచి తన నుంచి తాను కోసి ఇచ్చుకున్నాడే ఆ శివ చక్రవర్తి. ఎందుకని? మాట ఇచ్చాడు కాబట్టి పాటించి తీరాలి. అది మీ వంశంలో ఉన్నటువంటి రాజులకు గొప్పతనం. నీకు ఆ మాత్రం తెలివితేటలు లేవు. ఇప్పుడే మాటిచ్చి వాడు ఎప్పుడో మాటిచ్చి ఎప్పుడో కాదు, ఒక క్షణం క్రితం మాటిచ్చి 5 నిమిషాల్లో నువ్వు మాట మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు. అలర్కః చక్షుషీ దత్వా జగామగతిముత్తమాం. ఈ అలర్కుడు ఒక అద్భుతమైనటువంటి 2 కళ్ళు లేనటువంటి కబోది అనేటువంటి బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఇలాగే ఏం కావాలో కోరుకోనైనా ఇచ్చేస్తా అన్నాడు. నీ 2 కళ్ళు నాకు ఇచ్చేయండి స్వామి అన్నాడు. ఇచ్చిన మాట తప్పలేదు. 2 కళ్ళు పెకలించి ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టాడు అలర్కుడు అనేటువంటి వాడు. ఇదయ్యా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే, ఇదయ్యా సత్యసంకరత్వం అంటే. ఇది మీ వంశంలో పెద్దలందరూ చేసినటువంటి వ్యవహారం. నీకు తెలియవా ఈ కథలన్నీ? ఇవాళ నేను మళ్ళీ నీకు చెప్పాల్సి వస్తుందా? సాగర సమయం కృత్వా నవేలామతి వర్తతే. దేవతలందరూ ప్రార్థిస్తే సాగరుడు ఒక శపథం చేశాడట, నేను ఇది దాటి రాను, ఈ గీత దాటి రాను. ఏనాడైనా సాగరుడు గీత దాటి రావడం నువ్వు చూసావయ్యా? ఇచ్చిన మాటకి కట్టుబడిపోయి ఉన్నాడే సత్యశంకరుడు. మీ వంశంలో అటువంటి వాడే అతను ఇచ్చినటువంటి పేరు వల్ల వచ్చింది, సాగరుడి వల్ల వచ్చినటువంటిది సాగరం అనేటువంటి పేరు. కాబట్టి సమయం మానృతం కార్షీహి పూర్వం వృత్తం అనుస్మరన్. ఇటువంటి పెద్దల యొక్క చరిత్రలన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుని, సమయం అంటే నీ యొక్క శపథాన్ని, నువ్వు ఇచ్చినటువంటి మాటని మా అనృతం కార్షీహి, దాన్ని అబద్ధాన్ని చెయ్యకు. సత్వం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యేభిషిచ్య చ సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చసి దుర్మతే. ఏమిటి? రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసేసి కౌసల్యతో కురుకుదామనే. సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చసి దుర్మస్తే. ఓ దుర్మార్గుడా, రామచంద్రమూర్తికి రాజ్యం ఇచ్చేసి కౌసల్యతో కురుకుదాం అనుకుంటున్నావు? భవతు అధర్మో ధర్మో వా. నేను అడిగింది అడిగాను, అది ధర్మవా అధర్మవా నాకు అనవసరం. సత్యం వా ఎది వా నృతం. సత్యమా అసత్యమా అవి కూడా వదిలేసాయి. యత్వయా సంస్కృతం మహ్యం తస్య నాస్తి వ్యతిక్రమః. ఏది ఇస్తానని నువ్వు నాకు మాట ఇచ్చావో దానిలో మాత్రం ఎటువంటి తేడా పాడాలు లేవు, నువ్వు ఇచ్చి తీరవలసిందే. అహం హి విషం అద్యైవ పీత్వా బహు తవాగ్రతః. ఏదో కొంచెం విషం తాగుతుంది మళ్ళీ బతికేస్తుంది అనుకుంటావేమో. విషం బహు పీత్వా, చాలా ఎక్కువ విషం తాగేసి ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే పశ్యతస్తే, నీ కళ్ళ ముందే మరిష్యామి, మరణిస్తాను. రామో యద్యభిషిచ్యతే. ఎప్పుడు? ఒకవేళ రాముడికి గనక పట్టాభిషేకం జరిగినట్లయితే నేను ఇక్కడికిక్కడే నీ ముందే విషం తాగి మరణిస్తాను. ఏకాహమపి న పశ్యే ఏకాహమపి పశ్యేయం యద్యహం రామమాతరం అంజలిం ప్రతిగృహ్ణంతీం శ్రేయో నను మృతిర్మమ. నాకు మరణమే మంచిదిలే, ఎందుకంటే రాజమాతగా కౌసల్య అందరి యొక్క దండాలు స్వీకరిస్తూ ఉంటే దాన్ని చూస్తూ బతకడం కంటే నేను మరణించడమే బెటర్. అంటే కౌసల్య మీద ఆవిడకున్నటువంటి ఎంతగా మాత్సర్యమో చూడండి.
రాజ్యాల్లో రాణులకి ఒకళ్ళ మధ్య ఒకరికి చిన్న చిన్న మాత్సర్యాలు ఉండవు, సహజం ప్రతి రాజ్యంలో. రామచంద్రమూర్తి తల్లి మీద మాత్సల్యం, అంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంది? రామచంద్రమూర్తిని కన్న తల్లి కౌసల్య. రాముడి మీద ఉన్న ఇష్టంతోనైనా ఆవిడని కొంచెం వదిలిపెట్టవచ్చు, అలా కూడా వదిలిపెట్టి తెచ్చుకోలేదు ఆవిడ. వాళ్ళందరూ ఆవిడ దండాలు పెడుతుంటే నేను చూసి, రాజమాతను అందరూ దండాలు పెడుతుంటే నేను చూసి బతికి ఉండడం కన్నా మరణించడమే మంచిదిలే. భరతేన ఆత్మనా చాహం శపేతే మనుజాధిప. నువ్వు అన్ని ఒట్లు పెట్టావు కదా, రాముడి మీద చాలా ఒట్లు పెట్టావు, గుర్తుందా? 4 సార్లు శపేతే, నేను ఒట్టు పెడతా. ఎవరి మీద పెడతా? భరతేన ఆత్మనా చాహం శపేతే మనుజాధిప. నా కుమారుడైనటువంటి భరతుడి మీద నేను ఒట్టు పెడుతున్నా. యథా నాణ్యేన తుష్యేయం వృతే రామ వివాసనాత్. నువ్వేం చేసినా నాకు ఉపయోగం లేదు, సంతృప్తి లేదు. రాముడిని అడుగు పంపించడం ఒకటే మార్గం, ఇంకా దేనికి నేను ఒప్పుకోను. ఏతావదుక్త్వా వచనం కైకేయి విరరామః. ఇంత చెప్పిన తర్వాత ఇప్పటికీ ఆవిడ ఇంకా మాట్లాడడం ఆపేసి, చెప్పవలసిందంతా చెప్పేసి. విలపంతంచ రాజానం న ప్రతివ్యాజహారసా. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఏడుస్తున్నటువంటి దశరథ మహారాజుని ఆవిడ పట్టించుకోకుండా ఆవిడ ఏమీ మాట్లాడలేదు. శ్రుత్వాతు రాజా కైకేయా వృతం పరమశోభనం రామస్య చ వనే వాసం ఐశ్వర్యం భరతస్య చ. భరత పట్టాభిషేకం, రామ వనవాసం అనేటువంటి అశోభనమైనటువంటి మాటలు రెండూ కూడా విని అతడు చాలా బాధపడుతూ ఉన్నాడు. నాభ్యభాషత కైకేయీం ముహూర్తం వ్యాకులేంద్రియ. అంతా నిశ్శబ్దం. కాసేపు అతను కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు, ఆవిడ కూడా ఏం మాట్లాడటం లేదు. ప్రైక్షత అనిమిషో దేవీం ప్రియామ ప్రియవాదినీం. కనురెప్ప వాల్చకుండా కోపంగా ఆవిడనే చూస్తూ అలా ఉండిపోయాడు చాలాసేపు. తాంహి వజ్రసమాం వాచం ఆకర్ణ్య హృదయా ప్రియాం దుఃఖశోకమయీం ఘోరాం రాజా న సుఖితో అభవత్. వజ్రంతో కొడితే ఎటువంటి దెబ్బ తగులుతుందో, వజ్రాయుధంతో కొడితే, దేవేంద్రుడికి వజ్రాయుధంతో కొడితే ఎంత దెబ్బ తగులుతుందో, ఈవిడ యొక్క మాట వజ్రాయుధంతో కొట్టిన దెబ్బ కన్నా తీవ్రమైనటువంటి ఘాతాన్ని కలిగించింది దశరథ మహారాజు. సదేవ్యా వ్యవసాయంచ ఘోరంచ శపథం కృతం ధ్యాత్వా రామేతి నిస్వస్య చిన్నస్తరురివాపతత్. మళ్ళీ ఒకసారి ఆవిడ ప్రయత్నాన్ని, ఆవిడ మాటల్ని, ఆవిడ శపథాన్ని గుర్తు తెచ్చుకుని ఒక్కసారి గట్టిగా నిట్టూర్చి మొదలు నరికినటువంటి చెట్టులాగా అక్కడికక్కడే మళ్ళీ కూలబడిపోయాడు. నష్టచిత్తో, స్పృహ కోల్పోయాడు. యథోన్మత్తో, ఉన్మత్తుల్లా ఉన్నాడు. విపరీతో యథా ఆతురః పృతతేజాః యథా సర్పో బభూవ జగతీపతి. ఒక మరణించినటువంటి పాము పడి ఉంటే అక్కడ కథలు మేరకుండా ఎలా ఉంటుందో అలాగా నిశ్వసిస్తూ కూడా అతను మాట్లాడకుండా కదలకుండా పడిపోయి ఉన్నాడు. దీనయాతు గిరా రాజా ఇది హోవాచ కైకేయీం. చివరికి మళ్ళీ తెలివి తెచ్చుకుని కైకేయితో అంటున్నాడు, అనర్థమిమమర్థాభం కేన త్వం ఉపదర్శిత భూతోపహత చిత్తేవ బ్రువంతి మాం న లజ్జసే. నీకేమైనా దయ్యం పట్టిందా? ఏమిటి మాటలు? నువ్వు రామచంద్రమూర్తిని అడుగు వెళ్ళమంటావా? ఇటువంటి మాటలు మాట్లాడచ్చా నువ్వు? అనర్థాన్ని అర్థం అనుకుంటున్నావు నువ్వు. అర్థాన్ని అనర్థానికి భేదం నువ్వు తెలియకుండా ఉన్నావు. సత్తుకి అసత్తుకి ఉన్నటువంటి భేదం నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు. ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివేకం నీకు తెలుసుకుండా లేకుండా ఉన్నావు. ఏమిటి నువ్వు? శీలవ్యసనమే తత్తే నాభిజానామ్యహం పురా. నీ అసలు చరిత్ర ఇది, నీ అసలు శీలం ఇదేని నేను ఇదివరకు తెలుసుకోలేకపోయాను. బాలాయాత్వది తత్విదానీం తే లక్షయే విపరీతవత్. నువ్వేదో చాలా మంచి దానం అనుకుని నిన్ను ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇటువంటి దానం అని అనుకోలే. కుతో వాతే భయం జాతం యాత్వమేవం విధం వరం రాష్ట్రే భరతమాసీనం వృణీషే రాఘవం వనే. నీకు అసలు ఎందుకు భయం వచ్చింది? నీది ఏది పోతుందని నీకు భయం వేసింది? ఎందుకు నువ్వు రామచంద్రమూర్తిని అడవులకు పంపించదలుచుకున్నావు? ఎందుకు భరతుడు నువ్వు పట్టాభిషేకం చేయాలని కోరుకుంటున్నావు? విరమైతేన భావేన త్వమేతేన నృతేన వా యది భర్తుః ప్రియం కార్యం లోకస్య భరతస్య చ. ఇటువంటి మాటలు మాట్లాడడం సరి అయినటువంటిది కాదు.
నృశంసే పాప సంకల్పే క్షుద్రే దుష్కృతకారిణి. ఇంకా ఎన్ని తిట్లు, అంతకన్నా తిట్లు రావు ఆయనకి. అత్యంత కఠినమైనటువంటి భాష ఎప్పుడైనా జీవితంలో వాడాడు అంటే దశరథ మహారాజు ఇప్పుడే. చాలా మృదువుగా చక్కగా మాట్లాడేటువంటి వ్యక్తి. నృశంసే పాప సంకల్పే క్షుద్రే దుష్కృతకారిణి కిన్ను దుఃఖమణీకం వా మయి రామే చ పశ్యసి న కథంచితృతే రామాత్ భరతో రాజ్యమావసేత్. నీకు విషయం చెప్తాను విను. రామచంద్రమూర్తి లేకపోతే భరతుడు రాజ్యాన్ని స్వీకరించడు. భరతుడి సంగతి నాకు తెలుసు. ఏ భరతుడికైతే రాజ్యం ఇచ్చేసి రామచంద్రమూర్తిని నువ్వు వెళ్ళగొట్టాలనుకుంటున్నావో ఆ భరతుడు రామచంద్రమూర్తి దగ్గర లేకపోతే ఈ రాజ్యాన్ని స్వీకరించడు. రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం. భరతుడికి రాముడే అన్నిని, సర్వస్వము రాముడే. కాబట్టి అతడు లేకుండా ఇతడు రాజ్యాన్ని స్వీకరించడు. కథం ద్రక్ష్యామి రామస్య వనం గచ్చేతి భాషితే ముఖవర్ణం వివర్ణం తం యథైవేందుముపప్లుతం. రామచంద్రమూర్తి నా దగ్గరకు వచ్చి నిలబడి తన అద్భుతమైనటువంటి చంద్రకాంత సమానమైనటువంటి ఆ ముఖంతో, చంద్రకాంతానమైనటువంటి ముఖంతో రామచంద్రమూర్తి వచ్చి అక్కడ ఉంటే నేను నాయనా నువ్వు వనానికి వెళ్ళు అని చెప్తే ముఖం వివర్ణం అయిపోదా? బాధపడ్డా రామచంద్రమూర్తి అటువంటి మొహాన్ని నేను ఎలా చూడగలను? ఏనాడు రామచంద్రమూర్తి ఆనందంగా లేనటువంటి మొహాన్ని నేను ఇంతవరకు చూడలే. రామచంద్రమూర్తిని చూశానంటే సమస్తమైనటువంటి ఆనందం ఆ ముఖంలో కనపడుతూ ఉండేది ఎప్పుడు. ఇవాళ వివర్ణం అయిపోయి ముఖం చిన్నబుచ్చుకొని నీకు పట్టాభిషేకం చేస్తాను రా అన్న నోటితోటి రామా నీకు పట్టాభిషేకం లేదు నువ్వు వనానికి వెళ్ళబోయా అని చెప్తే ఇంత చిన్న మొహం పెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క ముఖాన్ని నేను ఎలా చూడను? వివర్ణమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ముఖాన్ని నేను ఎలా చూడలేను? తాం హిమే సుకృతాం బుద్ధిం సుహృద్భిః సహ నిశ్చితాం కథం ద్రక్ష్యామి అపావృత్తాం వరైరివహతాం చము. యుద్ధంలో ఓడిపోయినటువంటి వాడు మొహం ఎలా పెడతాడో అలా పెడతాడు కాబోలు రామచంద్రమూర్తి. ఇక నీకు పట్టాభిషేకం లేదురా అబ్బాయి వెళ్ళు వనానికి వెళ్ళని నేను చెప్తే నా నోటితోటి నేను చెప్పి ఆ మొహాన్ని నేను ఎలా చూడను? కిమ్మాం వక్ష్యంతి రాజానః నానాదిభ్యః సమాగతాః. అన్ని దేశాల నుంచి రాజులు వచ్చేసారు. అప్పుడే పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ ఎగిరిపోయి వాళ్ళందరినీ విడుదలలో దించేస్తాం. ఎవరు విడుదల వాళ్ళని? వాళ్ళందరూ రేపు నన్ను ఏమని అడుగుతారు? బాలో మతాయ మైక్ష్వౌకః చిరం రాజ్యమకారయత్. వాళ్ళందరూ వచ్చి ఎందువల్ల మీ అబ్బాయి యొక్క పట్టాభిషేకాన్ని మీరు వాయిదా వేయవలసి వచ్చింది, ఆయన ఎందుకు వనవాసానికి పంపించవలసి వస్తుందని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను వాళ్ళకి? యదా తు బహవో వృద్ధాః గుణవంతః బహుశ్రుతాః పరిప్రక్ష్యంతి కాకుత్సం వక్ష్యామి కిమహం తదా. వేదవేద్యులైనటువంటి పండితులు వస్తారు, పెద్దలు వస్తారు, చదువుకున్నటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ అడుగుతారు ఏం తప్పు చేశాడనయ్యా రామచంద్రమూర్తిని మీరు వనవాసానికి పంపించారు నువ్వు మీ ఆవిడే కలిసి అని అడిగితే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాను? కైకేయ్యా క్లిశ్యమానేన రామ ప్రవ్రాజితో మయా యది సత్యం బ్రవీమ్యేతత్ తదసత్యం భవిష్యతి. ఏం లేదండి, మా ఆవిడ రామచంద్రమూర్తిని వనవాసానికి ఏమని కోరిందండి, అందుకని నేను వనవాసానికి పంపించానని నేను ఉన్నదంటూ నేను చెప్పితే అది అసత్యం అవుతుంది వాళ్ళ దృష్టిలో. అది సత్యమని ఎవరూ నమ్మరు, అసత్యమని అందరూ అనుకుంటారు. నువ్వు అడగడం ఏమిటి, నేను ఆయన పంపించడం ఏమిటి, బుద్ధుందాసం నీకు అని అందరూ నన్ను తిడతారు. కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మేటువంటి వ్యవహారం కాదు. కిమ్మాం వక్షతి కౌసల్య రాఘవే వనమాస్థితే. రాజమాత కాబోయేటువంటి కౌసల్య దగ్గరికి ఏ మొహం పెట్టుకుని నేను వెళ్ళను? వెళితే ఆవిడ నేను దులిపేది పట్టుకుని నన్ను అడగదు ఆవిడ, ఏమండి రామచంద్రమూర్తి ఏం తప్పు చేశాడని మీరు వనవాసానికి పంపించారండి మా అబ్బాయిని అని ఆ తల్లి ఆక్రోశిస్తూ అడగదు నన్ను. కించైనాం ప్రతివక్ష్యామి కృత్వా విప్రియమీదృశం. ఇటువంటి దారుణమైనటువంటి విప్రియమైనటువంటి పని చేసి నేను ఏ రకంగా ఆవిడ మొహం చూడగలను? యదా యదా హి కౌసల్య దాసీవచ్చ సఖీవచ భార్యావద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్టతి. ఆహా మహా ఇల్లాలు కౌసల్య ఎన్ని చేసింది, ఎంత సేవ చేసింది నాకు. భార్యలా చేసింది, భగినిలా చేసింది, తల్లిలా చేసింది, దాసిలా చేసింది, అన్ని రకాల సేవలు నాకు చేసింది. నన్నే కళ్ళలో పెట్టుకుని భర్తే దైవంగా కొలిచింది ఆ కౌసల్యాదేవి. సతతం ప్రియకామామే ప్రియపుత్ర ప్రియం వదా నమయా సత్కృతాదేవి సత్కారార్హా కృతే తవ.
నీ మోహంలో పడి నీ అందంలో చిక్కుకుపోయి ఆవిడకి ఇవ్వవలసిన గౌరవాన్ని కూడా నేను ఏనాడు ఇవ్వలేదు. ఎంత గౌరవానికి ఆవిడ అర్హురాలో అంత గౌరవాన్ని నేను ఆవిడకి దక్కించలేకపోయాను. ఇదానీం తత్తపతి మాం యన్మయా సుకృతం త్వయి అపథ్యం వ్యంజనోపేతం భుక్తమన్నం ఇవాతురం. అనారోగ్యం వచ్చినవాడు బాగా రుచికరమైనటువంటి పదార్థాన్ని అపథ్యం అని తెలియకుండా ఆతృతతోటి తినేసినట్లుగా నేను పథ్యమైనటువంటి దాన్ని వదిలేసి అపథ్యమైనటువంటి నీ దగ్గరికి వచ్చి ఉన్నాను. విప్రకారంచ రామస్య సంప్రయాణం వనస్య చ సుమిత్ర ప్రేక్ష వైభీత కథం మే విశ్వసిష్యతి. సుమిత్ర మహా ఇల్లాలు, రామచంద్రుడి యొక్క తత్వం ఏమిటో నిజంగా తెలిసినటువంటి ఇల్లాలు. ఆవిడ నేను ఇటువంటి దుష్కార్యం చేశాను రాముడి విషయంలో అని తెలిసి, వనానికి పంపించానని తెలిసి నన్ను చూస్తే భయపడిపోతుంది. నా దగ్గరికి రావడానికే వణికిపోతాయి ఆవిడ కాళ్ళు. అమ్మో, ఇంత చేసిన వాడు నా కొడుకు ఏం చేస్తాడో అని ఆవిడ భయపడుతుంది. ఇంత చేసిన వాడు నన్నేం చేస్తాడో అని భయపడిపోతుంది ఆవిడ. ఆవిడ నన్ను ఇంక ఏ రకంగా నమ్ముతుంది అసలు. కృపణంబత వైదేహి శ్రోష్యతి ద్వయమప్రియం మాంచ పంచత్వమాపన్నం రామంచ వనమాశ్రితం. అప్పుడే పెళ్ళై వచ్చినటువంటి ఇల్లాలు మా సీతమ్మ కోడలు. ఆవిడ నన్ను చూసి ఏమనుకుంటుంది, మా అమ్మగారు ఎంత క్రూరుడా అనుకోదా, మా ఆయనకి రావాల్సినటువంటి రాజ్యాన్ని ఆయన మూడో భార్య యొక్క కుమారుడికి ఇచ్చేశాడే అని చెప్పి అనుకోదా, అనుకుని నా మీద ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. వైదేహీ బతమే ప్రాణాన్ శోచంతి క్షపయిష్యతి హీనాహిమవత పార్శ్వే కిన్నరేణేవ కిన్నరీ. రామచంద్రమూర్తి దూరం అయిపోతే నేను బ్రతకను. నేను బ్రతకకుండా నేను కనుక మరణించినట్లయితే సీతాదేవి నా శవం దగ్గరికి రావడానికి ఎంత భయపడిపోతుంది చిన్నపిల్ల ఆవిడ. అటువంటి నా కోడలే చేయాలి కదా తక్కిన కార్యక్రమాలన్నీ, దగ్గరుండి చేయవలసింది. చిన్నపిల్ల అమ్మాయి ఆవిడ నా యొక్క ఈ పార్థివ శరీరాన్ని చూసి నా శవాన్ని చూసి ఎంత భయపడిపోతుందో కదా. రహి రామమహం దృష్ట్వా ప్రవసంతం మహావనే చిరంజీవితుమాశంసే రుదంతించాపి మైథిలి. రామచంద్రమూర్తి నారబట్టలు కట్టుకుని ఒక్కడు వనవాసానికి అలా మమ్మల్ని అందరినీ వదిలేసి చిన్నవాడే అలా కాసేపు కట్టి కనపడకుండా దూరంగా వెళ్ళిపోయినట్లయితే నా ప్రాణాలు నేను వదిలేస్తాను. ఆ రామచంద్రమూర్తిని నేను చూడలేను, నాకు వెళుతున్నటువంటి రామచంద్రమూర్తిని. నాథా నన్ను వదిలి వెళ్ళిపోతున్నారా అని దుఃఖించేటువంటి నా కోడలు సీతాదేవిని నేను చూస్తూ ఉండలేను సుమా. సా నూనం విధవా రాజ్యం సపుత్రాకారయిష్యసి నహి ప్రవ్రాజితే రామే దేవి జీవితుముత్సహే. సరే, రామచంద్రమూర్తి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. రామచంద్రమూర్తి దూరం అయితే నా దేహం నాలోంచి ప్రాణాలు వెళ్ళిపోతాయి. అప్పుడు విధవరాలిపై నువ్వే రాజ్యాన్ని పరిపాలిద్దుగా. సతీం త్వామహం అత్యంతం వ్యవస్యామ్య సతీం రూపిణీం విష సంయుక్త్వాం పీత్వేవ మదిరాం నరః. బాగా మదిర పుచ్చుకున్నటువంటి నరుడు వలె నువ్వు ఇంత విష సంయుక్తురాలివని తెలుసుకోలేక నేను సతీ అనుకున్నాను. నేను పాపాత్మురాన్ని గొప్ప పతివ్రత అనుకుని నేను నీ దగ్గరికి వచ్చాను. అనృతై బహుమాం సాంత్వయంతి స్మ భాషసే గీతశబ్దేన సమృద్ధ్య లుబ్ధో మృగమివావధీ. మంచి పాటతోటి తన యొక్క అధీనంలోకి తీసుకుని ఒక వేటగాడు ఒక లేడి పిల్లని ఎలా సంహరిస్తాడో అలాగ నువ్వు ఇన్నేళ్ళు నాకు మధురమైనటువంటి మాటలు చెప్పి నన్ను చక్కగా లాలించావు. నువ్వు మహా గొప్పదానివి అనుకున్నాను నేను. ఇవాళ ఒక దెబ్బ వేసేసావు నా మీద. అనార్య ఇతి మా వార్యాః పుత్ర విక్రాయికం ధ్రువం ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణం యథా. నేను కనుక ఈ పని చేసినట్లయితే నన్ను ఎలా చూస్తారో తెలుసా? పుత్రుణ్ణి అమ్ముకునేవాడిని చూసినట్టు చూస్తారు. సురాపానం చేసేటువంటి బ్రాహ్మణుడిని ఎంత దారుణంగా చూస్తారో జనం. రేపటి నుంచి నన్నందరూ కూడా అలా చూస్తారు. అహో దుఃఖం అహో కృచ్ఛ్రం యత్ర వాచః క్షమే తవ దుఃఖమేవం విధం ప్రాప్తం పురాకృతమివాశుభం. ఎంత దుఃఖం వచ్చి పడింది. చిరం ఖలు మయా పాపే త్వం పాపేనాభిరక్షిత అజ్ఞానాదుపసంపన్నా రజ్జురుద్బంధినీ యథా.
నీ ప్రేమతోటి నన్ను నిన్నాడు కట్టేశావు, అటువంటి వాడిని ఇవాళ నువ్వు చాలా దారుణమైనటువంటి స్థితిలోకి నెట్టేశావు. రమవాణ త్వయా సాధం మృత్యుం త్వాం నాభిలక్షయే. నువ్వు ఒక స్త్రీ అనుకున్నాను నేను నిన్నాడు, ఇప్పుడు అర్థమవుతోంది నువ్వు స్త్రీవి కాదు, నువ్వు మృత్యువి అనేటువంటి విషయం నాకు ఇప్పుడు తెలుస్తుంది. మృత్యువు ఒక స్త్రీ రూపంలో వచ్చి నా దగ్గర ఉంచుంది అనిపిస్తుంది నేను చూస్తుంటే. బాలో రహస్య హస్తేన కృష్ణ సర్పమి భాస్పృశం. ఒక నల్ల త్రాచుపాముని చిన్నపిల్లవాడు తెలియకుండా ఒళ్ళో పెట్టుకుని ఆడుకున్నట్టు ఇన్నాళ్ళు నేను నీతో నేను గడిపాను. మయా హ్యపికృత అపితృక పుత్ర స మహాత్మా దురాత్మనా తంతు మాం జీవలోకయం నూనం ఆక్రోష్టుమర్హతి. నా పిల్లల్ని తండ్రి లేనివాడిగా చేసినటువంటి దోషం నీకు వస్తుంది, అటువంటి దోషాన్ని నువ్వు మూటగట్టుకుంటున్నావు. బాలిశోభత కామాత్మా రాజా దశరథో వృషం యః స్త్రీకృతే ప్రియం పుత్రం వనం ప్రస్థాపయిష్యతి. అందరూ ఏమనుకుంటారు తెలుసా? దశరథుడు అంటే నీచుడు అనుకుంటారు, దశరథుడు అంటే కామాత్ముడు అనుకుంటారు. ఒక స్త్రీ కోసం ఇంతటి రామచంద్రమూర్తిని అడుగు పంపేసినటువంటి వాడిని వాడు మనకి రాజు ఏమిటయ్యా అనుకుంటారు. వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ గురుభిశ్చోపకర్షితః భోగకాలే మహత్కృత్యం పునరేవ ప్రపత్స్యతే. ఎన్నో వ్రతాలు చేశాను, ఎంతో కాలం బ్రహ్మచర్య నియమాన్ని పాటించాను, ఎంతోమంది గురువుల్ని సేవించాను, కానీ వాటన్నిటి యొక్క ఫలితంగా నాకు ఇప్పుడు భోగాలు అనుభవించేటువంటి కాలం వచ్చింది అనుకున్నాను. ఏమిటి భోగం? రామచంద్రమూర్తిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పాలిస్తుంటే నేను పక్క నుండి కూర్చుని చూడడమే భోగం. నా జీవితానికి అంతకంటే భోగం లేదు. ఇన్ని కష్టాలు పడి భోగాలు అనుభవించేటువంటి కాలం ఇప్పుడు వచ్చింది నాకు. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు దెబ్బ వేస్తావు, ఆ భోగాలన్నీ అనుభవించకుండా నాకు చేసేసావు. నాలం ద్వితీయం వచనం పుత్రో మాం ప్రతిభాషితుం స వనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ భక్షతి. రామచంద్ర నువ్వు అడవికి వెళ్ళాలి అని నేనంటే ఊరుకోండి నాన్నగారు నేను అడవికి వెళ్ళను అని రామచంద్రమూర్తి అంటే ఎంత బాగుంటుంది. నా మాటని రామచంద్రమూర్తి ధిక్కరిస్తే ఎంత బాగుంటుంది. యది రాఘవ కుర్యాద్వనం గచ్చేతి చోదితః ప్రతికూలం ప్రియం మే స్యాత్ నతు వత్స కరిష్యతి. మీకు నన్ను అడవికి వెళ్ళే అధికారం లేదు నాన్నగారు, నేను వెళ్ళను అని రామచంద్రమూర్తి అంటే ఎంత బాగుంటుంది, నాకు ఎంత హాయిగా ఉంటుంది ఆ మాట. కానీ అలా మాట్లాడేటువంటి వాడు కాడు రామచంద్రమూర్తి, అది నా దౌర్భాగ్యం. అటువంటి పుత్రుని కన్నాను నేను. నాకు ఎంతసేపు నేను చెప్పింది చేద్దాము, నా మనసులో ఉన్నది చేద్దాము అనేటువంటి కోరికే తప్ప నాకు ప్రతిగా మాట్లాడేటువంటి అలవాటే లేనటువంటి రామచంద్రమూర్తి. కాబట్టి ఇప్పుడు నాకు ఆ సుఖం కూడా దక్కేటువంటి అవకాశం లేదు. అటువంటి పుత్రుని కన్నాను నేను. శుద్ధ భావో హి భావం మే నతు జ్ఞాస్యతి రాఘవః స వనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి. నాన్న నువ్వు అడవికి వెళ్ళాలిరా అంటే ఒకటే మాట అంటాడు రామచంద్రమూర్తి, బాఢం. బాగుంది నాన్నగారు, అలాగే. ఆ తప్పిక మాట మాట్లాడిన రామచంద్రమూర్తి. అటువంటి వాటికి నేను ఇప్పుడు నువ్వు అడవికి వెళ్ళాలి అని చెప్పని నువ్వు అడుగుతున్నావు. రాఘవే హి వనం ప్రాప్తే సర్వలోకస్య ధికృతం మృత్యు అక్షమణీయం మాం నయిష్యతి యమక్షయం. రామచంద్రమూర్తి ఇలా అడవికి కనుక వెళ్ళినట్లయితే వెంటనే నన్ను వచ్చి మృత్యు పట్టుకుంటుంది. రామచంద్రమూర్తి నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఇంకా నేను ప్రాణాలతో ఉన్నాను. ఆయన నా నుంచి దూరం అయితే మృత్యువు నన్ను పట్టేసుకుంటుంది, నన్ను యమక్షయానికి తీసుకెళ్ళిపోతుంది. మృతేమయి గతే రామే వనం మనుజ పుంగవే ఇష్టే మమ జనే శేషే కిం పాపం ప్రతివత్స్యసే. కౌసల్యాం మాంచ రామంచ పుత్రో యది హాస్యతి దుఃఖాని అసహతి దేవి మామేవామ అనుమరిష్యతి. కొడుకు అడవులకు వెళ్ళిపోయాడని తెలిస్తే నా ప్రాణాలు పోతాయి. నా ప్రాణాలు పోతే నాతో పాటు కౌసల్య జీవించి ఉండాలి, ఆమె ప్రాణాలు కూడా పోతాయి. కౌసల్య ప్రాణాలు పోతే సుమిత్ర ప్రాణాలు పోతాయి. కౌసల్యాంచ సుమిత్రాంచ మాంచ పుత్రై స్త్రీభిః సహ. నేనుండను, కౌసల్య ఉండదు, సుమిత్ర ఉండదు. ప్రక్షిప్య నరకే సాత్వం కైకేయి సుఖితా భవ. మేము ముగ్గురు వెళ్ళిపోయాక నువ్వు సుఖంగా ఎడుదువు కానీ నువ్వు ఒక్కతివి. మయా రామేణ చ త్యక్తం శాశ్వతం సత్కృతం గుణైః
ఇక్ష్వాకుకులం అక్షోభ్య మాకులం పాలయిష్యసి. నువ్వు ఒక్కతివి చక్కగా ఇక్ష్వాకులానంతటినీ కూడా పాలించుకుంటూ ఉందువు కానీ. ప్రియం చేత్ భరతస్యైతత్ రామ ప్రవ్రాజనం భవేత్. ఒకవేళ రామచంద్రమూర్తి అడవికి వెళ్ళడం కనుక భరతుడికి కనుక ఇష్టమైందే అనుకో, భరతుడు ఒప్పుకున్నాడే అనుకో, మాస్మమే భరత కార్షీత్ ప్రేతకృత్యం గతాయుష. ప్రాణాలు పోయినటువంటి నాకు ఈ పార్థివ శరీరానికి భరతుడు ప్రేత కార్యాలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ రాముడు వెళ్ళిపోవడం భరతుడికి కూడా ఇష్టమైనట్లయితే అతడు నా శరీరాన్ని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు సుమా. హంత అనార్యే మాం అమిత్రే సకామా భవ కైకయీ కృతే మయి గతే రామే వనం పురుష పుంగవే సేదానీం విధవా రాజ్యం సపుత్రాకారయిష్యసి. ఒక విధవరాలై నువ్వు పుత్రుడితో కలిసి ఈ రాజ్యాన్ని నువ్వు ఏలుకుందుగా. త్వం రాజపుత్రీ వాదేన న్యవసో మమ వేష్మని. నువ్వు ఒక మహారాజు యొక్క కుమార్తె అనుకుని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నానే. అకీర్తిశ్చాతులా లోకే ధ్రువ పరిభవశ్చ మే సర్వభూతేషు చావజ్ఞా యథా పాపకృతస్తథా. నీ వల్ల నాకేమైంది? అకీర్తి వచ్చింది, పరిభవం వచ్చింది, సర్వభూతాలలో కూడా నాకు అవమానం జరగబోతోంది. కథం రథై విపుర్యాత్వా గజాస్వైశ్చ ముహుర్ముహు పద్భ్యాం రామో మహారణ్యే వత్సో మే విచరిష్యతి. ఒక్కనాడు కాలు కింద పెట్టినట్టుగా మా రామచంద్రమూర్తి ఇంట్లోంచి బయటికి రాగానే అతనికి రథాలు, గుర్రాలు, గజాలు వీటి మీద తిరిగేటువంటి మా రామచంద్రమూర్తి ఇప్పుడు మహారణ్యంలో పద్భ్యాం మే విచరిష్యతి. కాళ్ళతోటి వనంలో నడవాల, ఇన్ని ఏ సాధనాలు లేకుండా. యస్య త్వాహార సమయే సూదా కుండలధారిణః అహం పూర్వాః పచంతి స్మ ప్రశస్తం పానభోజనం. దశరథుడికి రామచంద్రమూర్తి మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే ఒక్కొక్క పనికి 365 మందిని పెట్టేవాడు. ఆయన బట్టలు ఉతికేవాళ్ళు 365 మంది. ఎందుకని? ఇవాళ బట్టలు ఉతికినటువంటి వాడు అలసిపోయి రేపు సరిగ్గా బట్ట ఉతకడేమో, వాడికి ఒక 364 రోజులు విశ్రాంతి ఇచ్చి తర్వాత మళ్ళీ ఉతికిద్దాంలే. వంట వండేవాళ్ళు 365 మంది. ఇవాళ బాగా వంట చేసేసి వాడు అలసిపోతాడేమో, రేపు సరిగ్గా ఉప్పు సరిగ్గా వేస్తాడో వాడు కొంచెం విశ్రాంతి ఇద్దాం 364 రోజులు మళ్ళీ చేస్తాడు అని చెప్పి వాడికి 364 రోజులు రెస్ట్, ఒకరోజు పని చేస్తే. అలా పెట్టేవాడు రామచంద్రమూర్తి కోసం. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఆహార సమయే సూదాహ కుండలధారిణ. వంటవాళ్ళు కుండలధారిణ, కుండలో వేసుకున్నటువంటి వంటవాడు అంటే వాడిని మెచ్చుకుని ఓహో భలే వంటవాడండి అని చెప్పి మేకదోలకు చెప్పినట్టు అనమాట. వాడి కుండలో వేసేవట ఆ వంటవాళ్ళకి. అటువంటి కుండలములు వేసుకున్నటువంటి సూదాహ వంటవాళ్ళు ఆహార సమయే అహం పూర్వాహ పచంతి స్మ. అహమే వెక్క పడిపోయేవారట. ఇవాళ నేను వండుతానంటే నేను వండుతాను, నేను వండుకు కాదు నేను ఉండాలి, రామచంద్రమూర్తికి నేను ఉండాలి ఇవాళ అని చెప్పి ఒకళ్ళొకడు తోసేసుకుని నేను వండుతానంటే నేను వండుతానని ఉండేటువంటి వంటవాళ్ళతో ఉండగా తినేటువంటి రామచంద్రమూర్తి ఇవాళ నుంచి అడవిలో కందమూలాలు తింటూ బతకాలా? స కథన్ను కషాయాణి తిక్తాని కటుకాని చ భక్షయన్ వన్యమాహారం సుతో మే వర్తయిష్యతి. సమస్తమైనటువంటి నవరసాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి భోజనం అన్నీ నేను పెట్టి తయారు చేయించేవాడిని ఇక్కడ. అటువంటి వాడు తీయగా ఉంటాయో తెలియదు, పుల్లగా ఉంటాయో తెలియదు, చేదుగా ఉంటాయో తెలియదు. ఆ పళ్ళని కోసుకుని ఎలా ఉంటే అలా మాట్లాడకుండా తినవలసింది. తిక్తాని కటుకాని కషాయాని భక్షయన్, ఇలాంటివన్నీ తింటూ బతకాల మా రామచంద్రమూర్తి. మహార్హ వస్త్ర సంవీతో భూత్వా చిరసుఖిషితః కషాయ పరిధానస్తు కథం భూమౌ నివత్స్యతి. ఎంత చీనాంబరాలు ధరింపజేసేవాడిని రామచంద్రమూర్తి. పిల్లలు మంచి బట్టలు కట్టుకుంటే తల్లిదండ్రులకి ఆనందం, వాడికి దాని వాల్యూ ఏం తెలియదు. మీరు 10,000 రూపాయలు పెట్టి లేకపోతే 5,000 రూపాయలు పెట్టి మంచి డ్రెస్ కొన్నారు నాన్నగారికి, వాడికి ఏం దాని వాల్యూ అనుకోవాలి ఏమీ తెలియదు వాడు. ఇంకా చిన్నపిల్లలు అయితే వాళ్ళకి నువ్వు బట్టలు వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే, చిన్న చెడ్డీ కట్టినా ఒకలాగే ఉంటారు, జుబ్బా తొడిగినా ఒకలాగే ఉంటారు. 10,000 రూపాయలు పెట్టి చెంకీలు పిలిచేటువంటి చొక్కాను లాగు కుట్టించినా వాళ్ళకి ఒకటే ఆనందం. ఎవరికి? పిల్లలు మంచి బట్టలు కట్టుకుంటే తండ్రికి ఆనందం, తల్లికి ఆనందం. వాళ్ళకి బట్టలు వేసి ఆనందపడి వీడు అడగడు, ఆ బట్టలే నాకు కావాలని వీడు అడిగేటువంటి జ్ఞానం కూడా ఉంది.
ఎటువంటి బట్టలు కుట్టించాను రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి ఇవాళ నారవస్త్రాలు కట్టుకుని తపస్విలాగా ఒక అరణ్యంలో తిరగాలి తల్లి. కస్యైతద్దారుణం వాక్యం ఏవం విధమచింతితం రామస్య అరణ్యగమనం భరతస్య అభిషేచనం. ఇంత దారుణమైనటువంటి మాట నేను ఇవాళ ఎందుకు వినాల్సి వస్తుంది? రాముడు వనవాసానికి వెళ్ళిపోవడం ఏమిటి, భరతుడికి అభిషేకం చేయడం ఏమిటి? ధిక్ ధిగస్తు యోషితో నామా శఠాహ స్వార్థపరాసదా. చిచ్చి చిచ్చి, స్త్రీలంటే నాశయం వేస్తాం. స్త్రీలందరూ ఇంతే, బుద్ధి లేనటువంటి వాళ్ళు. కానీ నా బ్రవీమి శ్రేయ సర్వా భరతశైవ మాతరం. అమ్మో, అందరి స్త్రీలని అనడానికి వీల్లేదు. మా రామచంద్రమూర్తి తల్లి ఉంది కదా, ఆమె స్త్రీ, అందరి స్త్రీలని అనడానికి వీల్లేదు. భరతుడు యొక్క తల్లి అయినటువంటి స్త్రీయే ఇలా ఉంటుంది, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది. అనర్థభావే అర్థపరే నృశంసే మాం అనుతాపాయ వినివిష్టభావే కిమప్రియం పశ్యసి మన్నిమిత్తం హితానుకారిణ్యధవాపి రామే. ఈ రకంగా ఇంత అనర్థమైనటువంటి పని ఎందుకు చేస్తున్నావు? పరిత్యజేయు పితరో హి పుత్రాన్ భార్యాపతింశ్చాపి కృతానురాగాః కృత్స్నం హి సర్వం కుపితం జగత్ స్యాత్ దృష్ట్వైవ రామం వ్యసనే నిమగ్నం. నిజంగా రామచంద్రమూర్తిని వదిలేసి మనం ఇలాగ వనాలకు వెళ్ళమంటే ఏమవుతుందో తెలుసా? ఏ కొడుకు కూడా తండ్రి దగ్గర ఇంక ఉండడానికి ఇష్టపడ్డు. రామచంద్రమూర్తిని ఆయన నాన్న దగ్గర లేకుండా చేశారు, మేము నీ దగ్గర ఎందుకు ఉంటాం నాన్న అని వాళ్ళందరూ వెళ్ళిపోతారు తండ్రులను వదిలేసి. ఏ భార్య కూడా పతితో జీవించడానికి ఇష్టం ఉండదు. పతి చెప్పిన మాట విని దశరథుడు రామచంద్రమూర్తి అందరి వాడిని అడవి పంపాడు. భర్తలందరూ ఇలాగే ఉంటారు, మేము నీతో ఉండం అని చెప్పి భార్యలందరూ అయోధ్య నగరంలో భర్తలను వదిలేసేటువంటి పరిస్థితి వస్తుంది. కుపితం హి సర్వం జగత్ స్యాత్, సమస్తమైన జగత్తు కోపంతో ఉడికిపోతుంది ఈ రాముడు గనక ఇలాగ వనవాసానికి కనుక మనం పంపించినట్లయితే. అహం పునర్దేవ కుమార రూపం అలంకృతం తం సుతమావ్రజంతం నందామి పశ్యన్నపి దర్శనేన భవామి దృష్ట్వా చ పునర్యువేన. దూరం నుంచి ఎక్కడో మేడ నుంచి నేను చూస్తున్నప్పుడు రామచంద్రమూర్తి అలా వస్తూ ఉంటే దూరం నుంచి చూసి దేవకుమార రూపం అలంకృతం తం సుతం ఆవ్రజంతం, నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అలంకరణ చేసుకున్నటువంటి దేవకుమారుడిలో వస్తున్నటువంటి రామచంద్రుడిని చూపి నేను ఎంతో ఆనందిస్తాను. దూరం నుంచి చూసి ఆనందించి ఏమైపోతాను? పునర్యువేన, మళ్ళీ నాకు యవ్వనం వచ్చింది. 60,000 ఏళ్ళు కాదు నాకు, ఇప్పుడే నాకు ఏదో 34 ఏళ్ళు, ఇప్పుడే యవ్వనంలో ఉన్నాను, ఇప్పుడే పిల్లవాడు పుట్టాడు అన్నంతగా ఆనందపడిపోతాను నేను రామచంద్రమూర్తిని చూస్తే. వినాపి సూర్యేణ భవేత్ ప్రవృత్తి అవర్షతా వజ్రధరేణ వాపి రామంతు గచ్చంతమిత సమీక్ష జీవేన కశ్చిత్ వితి చేతనామే. సూర్యుడు లేకుండా ఈ భూమి ఉంటే ఉండవచ్చు. ఇంద్రుడు వర్షాలు కురిపించకపోయినా కూడా జగత్తు ఎలాగోలా బతికిపోవచ్చు. కానీ ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతూ నాకు దూరంగా రామచంద్రమూర్తి వెళ్ళిపోతూ ఉంటే ఆయనతో పాటు నా ప్రాణాలు కూడా నన్ను వదిలేసి ఆయనతో పాటు దూరంగా వెళ్ళిపోతాయి. వినాశకామా మహితామమిత్రాం అవాసయం ముచ్చు వివాత్మనస్వాం చిరంబతాంకేన ధృతాసి సర్పీ మహాభిషాతేన హతోస్మి మోహాత్. తెలియక ఒక దారుణమైనటువంటి పాముని ఒళ్ళో పెట్టుకున్నాను, దాని విషంతో నేను ఇప్పుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. మయా చ రామేణ చ లక్ష్మణేన ప్రశాస్తు హీనో భరతస్త్వయా సహ పురంచ రాష్ట్రంచ నిహత్య బాంధవాన్ మమాహితానాంచ భవాభిహర్షిణి. నేను లేకుండా, రామచంద్రమూర్తి లేకుండా, లక్ష్మణస్వామి లేకుండా ఒక్కడు భరతుడు తానే రాజ్యాన్ని ఏలుకొని నా యొక్క బంధువులందరినీ కూడా సంహరించేయండి, నా శత్రువులందరితోటి మీరు కలిసిపోయి ఈ రాజ్యాన్ని పరిపాలించుకోండి. నృశంసవృత్తే వ్యసన ప్రహారిణి ప్రసహ్య వాక్యం యది హాస్య భాషసే ననామతే కేన ముఖాత్ పతంతి అథో విశీర్యమాణా దశనా సహస్రధా. ఇటువంటి మాట మాట్లాడుతున్న నువ్వు నీ నాలుక ఎందుకు చిట్లిపోవటం లేదు? నీ పళ్ళన్నీ కూడా ఊడిపోయి కింద పడి ముక్కలుగా ఎందుకు ఇంకా రాలిపోవటం లేదు? నకించిదాహాహితమాప్రియం వచో నవేత్తి రామ పరుషాణి భాషితుం
కథన్ను రామేహభిరామవాదిని బ్రవీషి దోషాన్ గుణ నిత్య సమ్మతే. సమస్త కళ్యాణ గుణాభిరాముడైనటువంటి మా శ్రీరామచంద్రుల్లో దోషాలు ఉన్నాయి అని మాట్లాడి అతన్ని వనవాసానికి పంపిస్తున్నావు నువ్వు. మాటలో ఏనాడు పరుషం ఎరగనటువంటి మృదుభాషి, మితభాషి, ప్రియభాషి అయినటువంటి మా రామచంద్రమూర్తి ఏమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ప్రతామ్యవా, నువ్వు బాధపడితే పడు. ప్రజ్వలవా, దహించిపోతే దహించిపో. ప్రణశ్యవా, నశించిపోతే నశించిపో. సహస్రశో వా స్ఫుటితా మహీం స్రజ వ్రజ, 1,00,000 ముక్కలుగా విరిగిపోతే విరిగిపో ఈ భూమి మీద. నతే కరిష్యామి వచస్సు దారుణం మమాహితం కేకయ రాజపాంసని. నువ్వు చెప్పింది మాత్రం నేను చేయనే. నేను రాముడిని ఆ వనగరికి పంపించను, భరతుడికి పట్టాభిషేకం చేయను, నువ్వు చస్తే చావు అని చెప్పి ఆఖరి మాటగా ఆయన చెప్పాడు. క్షురోపమాం నిత్యమసత్ప్రియం వదాం ప్రదుష్టభావాం స్వకులోపఘాతినీం నజీవితుం త్వాం విషహే మనోరమాం దితక్షమాణాం హృదయం సబంధనం. చాలా కత్తి వంటి ములుకులు వంటి మిక్కిరి వాడి అయినటువంటి అసత్ పలికినటువంటి ఆవిడని, ఆవిడ మాటలు వింటూ కూడా ఎలాగా జీవించి ఉండగలను అని చెప్పి ఆయన అనుకుంటూ, నా జీవితం మేస్తి పునః కుత సుఖం. నా జీవితానికి అసలు సుఖం అంటూ ఇంకా లేదు, ఎందుకంటే జీవితమే లేదు. ఇంకా జీవించి ఉంటే కదా సుఖమా దుఃఖం అనేటువంటి బాధ. నాకు ఇంకా సుఖం అనేది లేదు. సుఖం అంటే జీవితమే, నాకు ప్రాణమే లేదు, ఇంకా జీవితమే లేదు. నా జీవితం మేస్తి పునః కుత సుఖం వినాత్మజేనాత్మవత కుతోరతి. నా కుమారుడు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతే నాకు సంతోషం ఏమిటి? మమాహితం దేవి నకర్తుమర్హసి, నాకు ఇంతటి అపకారాన్ని చేయకు తల్లి. స్పృశామి పాదావపితే ప్రసీదమే, నీ పాదాలు పట్టుకుంటాను, నన్ను కొంచెం కరుణించు. సభూమి పాలో విలపన్ననాథవత్ శ్రియా గృహీతో హృదయేతి మాత్రయా పపాత దేవ్యాశ్చరణౌ ప్రసారిత ఉభౌ అసంస్పృశ్య యథాతురస్తథా. 2 కాళ్ళు ఎత్తి ఆవిడ పాదాన్ని పట్టుకుందామని చెప్పి ముందుకు రాబోయాడు. ఆ పాదాన్ని పట్టుకోకుండా మధ్యలోనే జారి కింద పడిపోయాడు. దీనివల్ల ఒక్కొక్క అధ్యాయం చదివి నేను ముగిస్తాను. కారణం ఈరోజు రాత్రి అవ్వగొట్టేయాలి మనం, ఎక్కువ చిన్నదే అధ్యాయం. అతదర్హం మహారాజం శయానమతథోచితం యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యుతం. పుణ్యాలన్నీ పోయిన తర్వాత ఏ రకంగా స్వర్గంలోంచి టపేలని కింద పడిపోతారో ఆ రకంగా కింద పడిపోయినటువంటి తన యొక్క పుణ్యాలన్నీ పోయాయి, అధపాతాళానికి పడిపోయినటువంటి దశరథ మహారాజుని చూసి అనర్ధరూపా సిద్ధార్థ హ్యభీత భయదర్శిని పునరాకారయామాస తమేవ వరమంగనా. సిద్ధార్థ అంటే తన కోరిక నెరవేరినటువంటిదై, అనర్ధరూపమైనటువంటి భయదర్శిని, చూడగానే భయం కలిగించేటువంటి రూపం కలిగినటువంటిదై, అభీత ఏమీ భయము లేనిదై, పునరాకారయామాస తమేవ వరమంగన, మళ్ళీ ఆయన చేత ఏ పని చేయనన్నాడో ఆ పనే చేయిస్తోంది. త్వం కథసే మహారాజ సత్యవాదీ దృఢవ్రతః మమ చేవం వరం కస్మాత్ విధారయితుమిచ్చసి. కానీ మహారాజా, నేను ఇంతటివాణ్ణి అంతటివాణ్ణి దృఢవ్రతుణ్ణి సత్యవాదిని అని మీరు చాలాసార్లు ప్రగల్భాలు పలకగా నేను విన్నాను. ఇదేనా మీ సత్యవాదిత్వం? ఇదేనా మీ దృఢవ్రతత్వం? ఏవ ముక్తస్తు కైకేయ రాజా దశరథస్తదా ప్రత్యువాచ తతః క్రుద్ధో ముహూర్తం విహ్వలన్నివా. ఇలా ఆవిడ పలికేటప్పటికీ దశరథ మహారాజు మిక్కిలి కోపంతో చెలించిపోతూ ఆవిడతో ఇలా అంటున్నాడు. మృతే మయి గతే రామే వనం మనుజ పుంగవే హంత అనార్యే మమామిత్రే సకామా సుఖినీ భవ. రాముడు వనవాసానికి వెళ్ళిపోతాడు, నేను మరణిస్తాను, నువ్వు మాత్రం సుఖంగా ఉందువు కానీ. సర్గేపి ఖలు రామస్య కుశలం దైవతైరహం ప్రత్యాదేశాదభిహితం తారయిష్యే కథం వత. స్వర్గంలోకి వెళ్ళగానే అందరూ ముట్టేస్తారు దేవతలందరూ. దశరథ మహారాజా వచ్చావా, బాగుందో, రా నీకు స్వర్గానికి స్వాగతం, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడుగుతారు. ఏం సమాధానం చెప్పను వాళ్ళందరికీ, ఆ దేవతలందరికీ నేనేం చెప్పుకోను నేను, ఎందుకంటే వాళ్ళందరూ ఇతని స్నేహితులే.
ఒకప్పుడు దేవాసుర సంగ్రామంలో వాళ్ళకి సహాయం చేశాడు కాబట్టి వాళ్ళకి గుర్తుంటాడు ఇతను. మనకు ఆ రోజు ఉపకారం చేశాడు. ఏమయ్యా బాగున్నావా అని పిలిచి మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగితే నేను ఏ సమాధానం చెప్పగలను? కైకేయాః ప్రియకామేన రామ ప్రవ్రాజితో మయా యది సత్యం బ్రవీమ్యేతత్ తదసత్యం భవిష్యతి. ఏం లేదండి, మా ఆవిడ రామచంద్రమూర్తిని వనానికి పంపించామండి, నేను వనానికి పంపించాను నేను నిజం చెప్పితే వాళ్ళందరూ నేను అబద్ధం ఆడుతున్నాను అనుకుంటారే, అది నిజం అనుకోరు వాళ్ళు. నేను ఇంకోటి ఏదో చేసి రామచంద్రమూర్తిని పంపించారనుకుంటారు. ఎందుకంటే కేవలం భార్య మాట్లాడినంత మాత్రాన అంతటి సకల గుణాభిరాముడు అయినటువంటి రామచంద్రమూర్తిని వదిలేసుకుంటారు ఎవరైనా అని నవ్వుతారు వాళ్ళందరూ. అపుత్రేణ మయా పుత్ర శ్రమేణ మహతా మహాన్ రామో లబ్ధో మహాబాహు సకథం త్యజ్యతే మయా. ఎంత కష్టపడ్డాను, పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలి. ఎన్ని ఏళ్ళు దగ్గర ఇప్పుడు 66 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన రామచంద్రమూర్తికి. రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళే సమయానికి ఆయన వయసు 23-24 సంవత్సరాలు. అంటే పుట్టిన తర్వాత 10వ ఏటో 15వ ఏటో రాజ్యాన్ని ఆయన స్వీకరించాడు అనుకున్నా కూడా దగ్గర 60,000 ఏళ్ళు కొడుకులోనే ఏడుస్తున్నాను. ఇంకా సుఖపడింది ఏనాడు లేదు. 23 ఏళ్ళే కొడుకులు వచ్చారని ఆనందం. కాబట్టి నా జీవితంలో అంతా కూడా కొడుకుల కోసం తపస్సు చేయడంతోనే సరిపోయింది, వాళ్ళ కోసం ఏడవడంతో సరిపోయింది. మిక్కిలి శ్రమ కోర్చి పుత్ర కామష్టి యాగం చేశాను, మిక్కిలి శ్రమ కోసి అశ్వమేధ యాగం చేశాను. అవి చేశాక, ఇంత చేశాక అతి కష్టం మీద పుట్టాడు నాకు రామచంద్రమూర్తి. అటువంటి వాడిని కథం త్యజ్యతే మయా, ఇంత సులువుగా ఎలా వదిలేస్తున్నాను, ఇప్పుడు ఎలా వదిలేసుకోగలుగుతున్నాను? శూరశ్చ కృతవిద్యశ్చ జితక్రోధ క్షమాపరః కథం కమలపత్రాక్షో మయా రామో విమాస్యతే. కమలపత్రాక్షుడు రామచంద్రమూర్తి. ఇంతింత కనులు ఉన్నాయి మా అమ్మాయికి. ఆ కళ్ళ సౌందర్యం ఒక్కసారి చూసుకోవాలి. ఆయన రామచంద్రమూర్తిని తలుచుకున్న కొద్దీ ఆయన వెంటనే కళ్ళు గుర్తొచ్చేస్తున్నాయి, రామచంద్రమూర్తి కళ్ళు. కమలపత్రాక్షుడైనటువంటి రామచంద్రమూర్తిని ఏ రకంగా అడవికి పంపించేయాలి? జితక్రోధుడు, క్షమాపరుడు, కృతవిద్యుడు, సూర్యుడు. కథం ఇందీవరశ్యామం దీర్ఘబాహుం మహాబలం అభిరామం అహం రామం ప్రేషయిష్యామి దండకాన్. ఎంత మధురమైన కవిత్వమో వాల్మీకి చూడండి. కథం ఇందీవరశ్యామం, ఒక్కసారి గుర్తొచ్చేస్తుంది, కళ్ళు గుర్తొచ్చేసాయి ముందు. ఇందీవరశ్యామం, ఆహా, నీలమేఘశ్యాముడు మా రామచంద్రమూర్తి. దీర్ఘబాహుం, ఆజానుబాహుడు, మహాబలం. ఆయన బలం తాటకిని కొట్టినప్పుడు చెప్పారు, నాకు అందరూ చెప్పారు. మరి సుబాహుని కొట్టినప్పుడు చెప్పారు, అందరూ చెప్పారు. విశ్వామిత్రుడు చెప్పారు, తక్కిన వాళ్ళందరూ చెప్పారు మీ అబ్బాయి చాలా బలవంతుడు అని. నేను ఎప్పుడూ ఆయన బలాన్ని స్వయంగా చూడాలి. మహాబలుడు మా అబ్బాయి. అభిరామం, ఏమి అందం మా రామచంద్రమూర్తి. అటువంటి అహాన్ని అహం రామం ప్రేషయిష్యామి దండకాన్, అటువంటి వాణ్ణి దండకా నగరానికి ఎలా నేను పంపించి వేయగలను? సుఖానాముచితస్యైవ దుఃఖైరనుచితస్య చ దుఃఖం నామానుపశ్యేయం కథం రామస్య ధీమతః. కేవలం సుఖాలు అనుభవించడం కోసమే వచ్చినటువంటి దేహం రామచంద్రమూర్తి దేహం. అతి సున్నితమైనటువంటి దేహం అది. అటువంటిది దుఃఖముల చోటి ఈరోజు నిండిపోవలసినటువంటి దారుణం జరుగుతూ ఉన్నది. ఇది దుఃఖమకృత్వాద్య మమ సంక్రమణం భవేత్ అదుఃఖాస్య రామస్య తతసుఖమవాప్నుయాం. రాముడిని అడవికి వెళ్ళు అని చెప్పే లోపే నా ప్రాణం పోతే బాగుండు. రాముడికి అడవికి వెళ్ళు అని చెప్పవలసిన అవసరం నా జీవితానికి లేకుండా ఉంటే బాగుండు. ఇప్పుడే నాకు మరణం, రాముడు వచ్చే లోపునే నేను మరణిస్తే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది నా జీవితానికి. నృశంసే పాప సంకల్పే రామం సత్య పరాక్రమం కిం విప్రియేణ కైకేయీ ప్రియం యోజయసే మమ. నువ్వు నృశంసు, నీచురాలివి, ఏమాత్రం కరుణ లేని దానివి, పాపంతో కూడినటువంటి వాటి. అకీర్తిరతులాలోకే ధ్రువ పరిభవశ్చమే. ఈ లోకంలో ధ్రువమైంది ఒకటే, ఏమిటి? దశరథుడు ఒట్టి చేత కానివాడు అనేటువంటి మాత్రం విషయం ఒకటే ధ్రువమైంది. అదొకటే నిలిచిపోతుంది. నాకు పరిభవం, నాకు అవమానం జరగబోతున్నది. తథా విలపతస్తస్య పరిభ్రమిత చేతసః అస్తమభ్యగమత్ సూర్యో రజనీచాభ్యవర్తత. అలా విలపిస్తూ ఆయన కింద పడిపోగానే
ఈ కరుణరసమైనటువంటి సన్నివేశాన్ని నేను చూడలేకపోతున్నాను మహానుభావ అన్నట్లుగా సూర్యభగవానుడు సముద్రంలోకి అలా కిందకి దిగి అస్తమించడం మొదలెట్టాడు. రాత్రి రావడం మొదలెట్టింది. సా త్రియామా తథాప్తస్య చంద్రమండలమండిత రాజ్యో విలపమానస్య నవ్యభాసత శర్వరి. ఆ రోజు రాత్రి చంద్రుడు ఉన్నాడు. అయోధ్యలో ఇంకా రామచంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు ఉంటాడు. రాత్రి ఆ అద్భుతమైనటువంటి ఆ చంద్రుని యొక్క వెన్నెల్లో ప్రకాశంగా ప్రజ్వరిల్లాలి. కానీ రాజ్ఞో విలపమానస్య, దశరథుడి యొక్క ఈ విలాపం చూడలేక రాత్రి వెలవెలబోయిందట. ఏమీ కాంతి లేకుండా పోయింది చంద్రుడు ఉన్నప్పటికీ కూడా. అథైవోష్ణం వినిశ్వస్య వృద్ధో దశరథో నృపః విలలాప ఆతవత్ దుఃఖం గగనాసక్తలోచనః. చూపులు పైకి వెళ్ళిపోతున్నాయి అప్పుడే దశరథ మహారాజు. గగనాసక్తలోచనః, గగనం వైపే చూస్తూ ఉన్నాడు. ఇంకేమీ కనపడటంలా, ఎదురుకుండా ఆకాశం కేసి చూస్తూ ఉన్నాడు. బాగా నిశ్వాసం నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. విలలాప, ఏడుస్తూ ఉన్నాడు. న ప్రభాతం త్వయేచ్ఛామి నిశే నక్షత్రభూషణే క్రియతాం మే దయాఖేమయాయం రచితోంజలి. తెల్లవారకుండా ఉంటే బాగుండు, ఈ రాత్రిలా ఉండిపోతే బాగుండు. ఎప్పటికీ రాత్రిలో ఉండిపోతే ఏమవుతుంది? రామచంద్రుడి పట్టాభిషేకం జరగదు, భరతుడి పట్టాభిషేకం జరగదు, రామచంద్రుడికి వనవాసం లేదు. ఎందుకంటే పొద్దున్న కదా అవ్వాలి అవన్నీ. కాబట్టి రాత్రిలా ఉండిపోతే ఎంత బాగుంటుంది. అథవా గమ్యతాం శీఘ్రం నాహమిచ్చామి నిర్ఘృణాం నృశంసాం కైకేయీం ద్రష్టుం యత్కృతే వ్యసనం మహత్. కానీ వద్దమ్మా వద్దు, రాత్రి వెళ్ళిపోను, త్వరగా వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు రాత్రి ఇలాగే ఉండిపోయావు అనుకో, ఈ పాపిష్టి దాని మొహం చూస్తూ నీ జీవితం అంతా ఇలాగే ఉండిపోవాలి. కాబట్టి నువ్వు రాత్రి నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపో తల్లి. పగలని సూర్యుడిని తీసుకుని నువ్వు రా తల్లి, మర్నాడు ఉదయాన్నే చేయి తల్లి. ఏవముక్త్వా తతో రాజా కైకేయీం సంయతాంజలి. రెండు చేతులతోటి నమస్కారం పెడుతూ ఉన్నాడు. ప్రసాదయామాస పునః కైకేయీం చేదమబ్రవీత్. మళ్ళీ మాట్లాడలేక కైకేయితోటి రెండు మాటలు మాట్లాడుతున్నాడు. సాధువృత్తస్య దీనస్య త్వద్గతస్య గతాయుషః ప్రసాద క్రియతాం దేవి భద్రే రాజ్ఞో విశేషతః. దేశంలో ఎవరిని కాపాడుకోపోయినా ఆ దేశం రాజుని కాపాడుకోవాలి. ఎన్ని బాధలైనా పడాలి, రాజు మాత్రం క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. నేను రాజునే, నేను బాగా ఉండాలని కోరుకోవే, కొంచెం దయ చూపించవే తల్లి. మీ దేశం యొక్క మహారాజు బాగుండాలని నువ్వు కోరుకోపోతే ఎలాగే? కాబట్టి నువ్వు భద్రే రాజ్ఞో విశేషతః శూన్యేన ఖలు శుశ్రోణి మయేదం సముదాహృతం కురు సాధు ప్రసాదం మే బాలే సహృదయాయసి. నా మీద కొంచెం దయ చూపించి, నువ్వు సహృదయనాలు కా తల్లి. ప్రసీద దేవి, నా మీద అనుగ్రహం చూపించు. రామో మే త్వద్దత్తం రాజ్యమవ్యయం లభతాం అసితాపాంగే యశ పరమవాప్నుహి. నాకు అర్థమైందిలే, నీకెందుకు కోపం వచ్చి రాముడిని పంపించేస్తున్నావో నాకు అర్థమైందిలే. రాముడంటే నీకు చాలా ఇష్టం. ఈ రాజ్యం నీ చేత్తో నువ్వు రాముడికి ఇవ్వాలని నీ కోరిక. నేను రాముడికి రాజ్యం కట్టుబట్టేస్తే నీకు ఆ గుర్తింపు రాదు. మా రామచంద్రమూర్తికి రాజ్యం నా చేత్తో నేను ఇవ్వాలని కోరిక. కాబట్టి నా రాజ్యాన్ని నువ్వు తీసేసుకుంటున్నావు, భరతుడికి ఇస్తానని అబద్ధం చెప్పి. రామచంద్రమూర్తి రాగానే ఈ రాజ్యం నువ్వే నీ చేత్తో రాముడికి ఇస్తావు కదూ. రాముడికి నీ చేత్తో నీకు రాజ్యం ఇవ్వాలని కోరిక కదూ, చెప్పు. మమ రామస్య లోకస్య గురూణాం భరతస్య చ ప్రియమేతద్గురుశ్రోణి కురుచారు ముఖే క్షణే. పోనీ అలా చెయ్యి, రాముడికి రాజ్యం ఇచ్చానున్న కీర్తి నీకే దక్కని, నాకు అక్కర్లేదు ఆ కీర్తి. నువ్వే ఇద్దు కానీ రామచంద్రమూర్తికి రాజ్యం నీకు అప్పచెప్పేస్తాను. విశుద్ధ భావస్య సుతుష్ట భావా తామ్రేక్షణాస్యాశ్రుకలస్య రాజ్ఞః. విశుద్ధ భావం కలిగినటువంటి దశరథ మహారాజుని సుదుష్ట భావం కలిగినటువంటి ఆవిడ, మిక్కిలి ఎర్రని కన్నులు కలిగినటువంటి ఆవిడ, నీళ్లతోటి నిండువారినటువంటి కన్నీళ్లు కారుతున్నటువంటి దశరథ మహారాజుని శృత్వా విచిత్రం కరుణం విలాపం భర్తు నృశంస నచకార వాక్యం. ఇంత బతిమాలినా కూడా నచకార వాక్యం, ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ. తతస్స రాజా పునరేవ మూర్ఛితః, మళ్ళీ మూర్ఛపోయాడు. ప్రియామదుష్టాం ప్రతికూల భాషిణీ సమీక్ష పుత్రస్య వివాసనం ప్రతి
క్షితౌ విసంజో నిపపాత దుఃఖిత. మళ్ళీ భూమి మీద పడి తన యొక్క తెలివితిని కోల్పోయాడు. ఇతీవ రాజ్యో వ్యధితస్య సా నిశా. ఇలాగ రాజు బాధపడుతూ ఉండగా సా నిశా, ఆ రాత్రి, జగామఘోరం స్వశతో మనస్వినః విబోధ్యమాన ప్రతిబోధనం తదా నివారయామాస స రాజసత్తమః. క్షణం యొక్క యుగంలా గడిచింది ఆ రాత్రి. ఎంతసేపటికి గడవటం లేదేమో అనిపిస్తోంది రాత్రి. మనకి కూడా ఈ రాత్రి గడవడానికి కనీసం నెలనాళ్ళు పడుతుంది. ఈ రాత్రి గడిచి మళ్ళీ మనం తర్వాతి కథలోకి వెళ్ళడానికి మనకి నెల కావాలి. మళ్ళీ వచ్చే నెల ఈ కథ ఏమైంది అనేది మనం ఊహించుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.